Today is a wonderful thing. Before that, I would like to make an humble appeal. Relax. మీరు అట్లా లేరు, టెన్స్గా ఉన్నారు. ఏసీటీసీలో మా పోరలు నన్ను చూస్తే ఎక్కడలేని బీపీలు వస్తాయి. క్లాస్కి వచ్చే ముందు ఆడు బీపీ గోలు తెచ్చుకున్నాడు, మళ్ళీ నాకు చెప్పేసుకుంటాడు, సార్ బీపీ గోలు వేసుకుంటున్నా సార్ అని. అంటే నువ్వేమనకని అర్థం, దాని అర్థం. నవ్వరా మీరు? అంత సీరియస్గా ఉన్నారు. కూల్ అమ్మ, నవ్వరా ప్లీజ్, జస్ట్ కూల్. ఆ స్థితిలో ఉంటేనే ఈ రోజున మనము అంశాన్ని, విషయాన్ని, విశ్వాసాన్ని మూడిటిని సమగ్రంగా, సమర్థవంతంగా మనము అర్థము చేసుకోవడానికి అవకాశం ఉంది, లేకపోతే లేదు. కారణం ఏంటనంటే, నేను రాగానే జార్జయ్య గారికి చెప్పిన, చాలా అరుదుగా నేను కష్టపడి సిద్ధపడేటువంటి అంశాలలో ఈ అంశం ఒకటి. ఈరోజు అంశం ఏమి ఇవ్వబడ్డదండి? వండర్ఫుల్, దట్స్ గ్రేట్. అరే, పెద్ద మనుషులు చాలా చురుకుగా ఉన్నారు. ఇట్ షోస్ సాయి గారు ఎంత ఎంగేజ్ పెట్టిండో అర్థమైపోయింది. ఆర్డైన్ మినిస్ట్రీ ఇంకా ఉన్నదన్న, దాని పక్కకి ఏదో ఉన్నది, అయిపోయాయి. రాత్రి నేను వాట్సాప్లో వేసిన పిలిచిన అదే చూస్తుండే ఇప్పుడు కదా. విన్నారన్నా? క్రీస్తు గాయములతో ముద్రించబడట. ద అన్ఫార్చునేట్ స్టేట్ ఆఫ్ ద చర్చ్. ఆల్వేస్ మై హార్ట్ గ్రీవ్స్ అండ్ ప్రెయిన్స్ ఫర్ ద స్టేట్. Christian community, I am talking about the larger Christian community. We are never serious of our spiritual exercise. ఆధ్యాత్మికమైనటువంటి అభ్యాసం పట్ల క్రైస్తవ సంఘము బహుశా తీసుకోవలసినటువంటి తీవ్రత తీసుకోలేకపోతున్నది. కారణం ఏదైనా కావచ్చు. ప్రాబబ్లీ నేను చేసినటువంటి పరిశోధనలో వెల్లడైనటువంటి సత్యం ఏంటనంటే, వీ హ్యావ్ స్టార్టెడ్ టేకింగ్ థింగ్స్ గ్రాంటెడ్. ఐ నో ఎవ్రీథింగ్, ఐ నో ద బైబుల్. అయ్యగారేం చెప్పేది అంత తెలుసు నాకు. ఏం తెలుసు? ఆదమవ్వ తెలుసు, యేసుప్రభు తెలుసు, అయిపోయింది. బైబిల్ అయిపోలే. I always warn and I always make a humble appeal to the people of God, stating that theology is science. Don't underestimate theology. Don't take as granted about theology. Don't undertake theology with your stipulated wisdom or knowledge. It is more than a ocean. It is more than sky, which has no limits. Every Sunday after Sunday, God is trying to reveal something new, something fresh, because God is always a God of freshness. God is always a God of newness. Therefore, don't try to search an old God in a new day. I mean it when I say this statement. Don't try to search an old God in a new day, because day is new. You are new. Therefore, God is also revealing in a new way. There you need to search, research, and find a God to the day that where you are living in. It is a mandatory for every Christian. I know I am addressing the Christians even abroad. Bar of denomination. You are a Christian, you are obligated to find newness of God in every day-to-day of life. Very specially, Church of South India లో ఉన్న విశ్వాసులైన మీ అందరికీ మరొకసారి, అంతర్జాలం ద్వారా వింటున్నటువంటి వారిని, ప్రత్యక్షంగా వింటున్నటువంటి పరిశుద్ధులైన మీ అందరికీ పదే ప్రభువు నామమున నేను ప్రాధేయపడి చెప్పేటువంటి ఒక విన్నపం ఏంటి అనంటే, దయచేసి భగవంతుని మందిరానికి వచ్చేటప్పుడు ఆత్మను, మనస్సును పరిపూర్ణంగా సిద్ధపరచుకొని రండి. మీరు సిద్ధపరచుకొని భగవంతుని ఆరాధనకు వస్తే మీరు సాధించేది శూన్యం.
ఏ విధంగా వస్తున్నారో ఆ విధంగా వెళ్ళిపోతున్నారు. ప్రాబబ్లీ యూ విల్ బి డూయింగ్ యువర్ ఓన్ విమ్స్ అండ్ విషెస్. People who are coming to read the Bible, they can read the Bible. They have thought that we have done my duty, therefore I have nothing to do with the church. క్వైర్లో ఉన్నవారు మేము క్వైర్ పాట పాడికి పోతున్నాం, అయ్యగారు పాట పాడినా వెళ్ళిపోతున్నాం. తబల కొట్టి నేను తబల కొట్టి నీకు వచ్చిన అయ్యగారు తబల కొట్టి నీకు నేను మా ఆంటీని కలవ నీకు వచ్చిన అయ్యగారు కలిసిపోతున్నాం, అయిపోయింది. That is not the maqsad of coming of the church. Maqsad is something different. Here, very specially in the Church of South India, here the saints, I mean it, I am addressing you as saints. I mean it again. పరిశుద్ధుడైన పౌలు తన సంఘాలను ఏ విధంగా పరిశుద్ధులు అని అభివర్ణించినాడో, ఈ రోజున చిలకలగూడులో ఉన్నటువంటి పరిశుద్ధులైనటువంటి మీకు ప్రభు పరిచారకుడైన నేను పదే పదే ప్రాధేయపడి చెబుతున్నటువంటి విషయం ఏంటనంటే, భగవంతుని మందిరానికి భగవంతుని యొక్క సత్యాన్ని, ఆవిష్కరించబడినటువంటి అర్థాన్ని అవగాహన చేసుకోవడానికి, అభ్యాసము గావించడానికి మాత్రమే దేవుని మందిరానికి రండి. It is not an entertainment center. People come, sit for some time, sing, dance, offer something, have a cup of tea, have a chat. It is not a club. It is something different. Altogether it is a different thing. ఒక ప్రత్యేకమైనటువంటి కారణముతో నీవు భగవంతుని యొక్క ఆరాధనకు వస్తున్నావు. అందులో భాగంగా ఏంటనంటే ఆధ్యాత్మికమైనటువంటి అభ్యాసం. ఈ రోజున ఇవ్వబడినది చాలా గొప్ప అంశం. దట్ ఈస్ ఆర్డైన్డ్ మినిస్ట్రీ మార్క్డ్ బై ద వూండ్స్ ఆఫ్ క్రైస్ట్. అభిషక్త పరిచర్య. క్రీస్తు యొక్క పంచగాయములతో కాదు 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 దేహమంతా వేల గాయములతో ముద్రింపబడినటువంటి ప్రతి గాయముతో నింపబడడానికి అభిషేకించబడినటువంటి వారిని జ్ఞాపకము చేసుకునే పరిచర్య ఇది. దట్ ఈస్ ద రీజన్ వీ హ్యావ్ గివెన్ అవర్ లాట్స్ ఆఫ్ రెస్పెక్ట్ టు స్టాన్ స్వామి. మన కాలములో 30 సంవత్సరాల క్రితం పరిశుద్ధ పరిచర్య కొరకు తన్ను తాను అభిషక్తునిగా పిలువబడినటువంటి స్టాన్లెస్ లౌడ్ స్వామి, ఎ జెస్యూట్ ప్రీస్ట్ ఫ్రమ్ తమిళనాడు, హూ ఈస్ వర్కింగ్ ఫర్ ద రైట్స్ ఆఫ్ ట్రైబల్స్. 84 సంవత్సరాల్లో ఎన్ఐఏ, నేషనల్ ఇన్వెస్టిగేటింగ్ ఏజెన్సీ ద్వారా తీవ్రవాది అనేటువంటి నెపము మోపబడి సరి అయినటువంటి వైద్యము అందకుండా ఆసుపత్రిలో అతడు పార్కిన్సన్ అనేటువంటి వ్యాధితో బాధపడుతున్నప్పుడు, గ్లాసుతోని నీళ్లు తాగలేకపోయినప్పుడు కోర్టు వారికి ఒక స్ట్రా ఇవ్వండి, నేను స్ట్రాతో నీళ్లు తాగగలుగుతాను అన్నప్పుడు కోర్టు వారు స్ట్రా ఇవ్వడానికి నిరాకరించబడినప్పటికీ విశ్వాసాన్ని విడిచిపెట్టకుండా అతడు చేసినటువంటి చివరి స్టేట్మెంట్, ఆయన ఇంటర్వ్యూ మీరు చూడండి. చివరి స్టేట్మెంట్ ఏంటంటే, ఈ ఫ్యాసిస్ట్ గవర్నమెంట్ ఒక్క స్టాన్ స్వామిని చంపితే క్రీస్తు చెందించినటువంటి ప్రతి రక్తపు బొట్టులో 1000 స్టాన్ స్వామిలు ప్రాణం పోసుకుంటారని సెలవు. షల్ వి ఆల్ ప్రైజ్ గాడ్? అనరా మీరు? అనుండ్రి, మనం కూడా అనొచ్చు, మనమే అనాల, వేరోడు అనొద్దు. షల్ వి ఆల్ ప్రైజ్ గాడ్? ఓ చెయ్యి లేపరం, ఇది కూడా చెప్పాలా? హల్లెలూయా, హల్లెలూయా. వాట్ ఏ గ్రేట్ గాడ్, వాట్ ఏ గ్రేట్ గాడ్. అటువంటి పరిశుద్ధులను జ్ఞాపకం చేసుకుంటున్నాం. వాట్ ఈస్ ఆర్డినేషన్? ఈ ఆర్డినేషన్ అనగానే ఇంకొక భావన మనకు కలుగుతుంది. ఏంటంటే, ఇది అయ్యగార్లకు సంబంధించిందిలే అనుకున్నారా లేదా? నివద్దే చెప్పండి. చెప్పరు, అట్లా నవ్వుతారు నన్ను చూసి. అనుకున్నారా లేదా? ఎన్నుకున్న వాళ్ళు కూడా చెప్పచ్చు, బయట కూర్చున్న వాళ్ళు కూడా చెప్పచ్చు, నో ప్రాబ్లం. ఆర్డినేషన్ సండే అనగానే, అయ్యా ట్రెజరర్స్ ఆఫ్ విల్సన్ అన్న మాకు సంబంధించింది కాదులే అయ్యగారు, మనం ఆరాం పరాకత్ కూర్చుందాం, ఏమన్నా జరగని తంతు తతంగం మనకు సంబంధం లేదు. బట్ ఐ వుడ్ లైక్ టు హ్యావ్ యువర్ అటెన్షన్ బికాస్ చిలకలగూడ ఈజ్ వన్ ఆఫ్ ద మోస్ట్ ఇంటెలెక్చువల్ చర్చెస్ ఇన్ ద డైసిస్ ఆఫ్ మెదక్. ఒకవేళ నేను ఈ సత్యాన్ని కనుక మీతో పంచుకోకపోతే ప్రభువు సుముఖములో పాపము చేసిన వాడనైతానేమో. రాగానే నేను జార్జి గారితో అన్న మొదటి మాట ఏంటనంటే, జార్జి రోజు ప్రసంగం ఎట్లా అంటే, పట్టుమంటే పాము కోపం మిడుమంటే అట్లున్నది నా బతికి రోజు జార్జి అని చెప్పిన.
కొంత సమయం మీ యొక్క ధ్యానం నేను నా వైపు ఆకర్షితులుగా ఉండాలని మనవి చేస్తున్నాను. ఆర్డినేషన్ ఈ దినాలలో చాలా ఫ్యాన్సీ పదం అది. ఆర్డినేషన్ చాలా పవిత్రమైన పదం. ఆర్డినేషన్ అన్న దాని కొరకు అది చాలా కమర్షియల్ పదం కూడా, చాలా కమర్షియల్ పదం. నేను ఏసీటీసీలో జాయిన్ అయిన తర్వాత చాలామంది వచ్చి అడుగుతూ ఉంటారు, అయ్యగారు మాది బీసీఎస్ అయిపోయింది, బీడీ అయిపోయింది, అది అయిపోయింది, ఆర్డినేషన్ మాకు ఇవ్వవా అయ్యగారు అంటారు. అది బాబు నాకే కూడా ఆర్డినేషన్ ఇచ్చి నేను మీకు ఏడిస్తా ఆర్డినేషన్. ఎందుకయ్యా అంటే నాకు ఆర్డినేషన్ కావాలి అయ్యగారు. మీకు కావాలంటే ₹1,00,000 ఇస్తాను నేను ఆర్డినేషన్, బట్ ఐ నీడ్ ఆర్డినేషన్. వై సో మచ్ ఆఫ్ డిమాండ్ ఇన్ ద మార్కెట్? Ordination has a greater demand in the Christian circles. Do you know that? తెలుసా తెలియదు? అట్లా చూస్తారు నన్ను. ఏదో నేను దుబాయ్లో మాట్లాడుతున్నట్టుంది ఇప్పుడు పరిస్థితి నాకు. Isn't it? People crawl for it. People die for it. People go to any extreme extent that I need ordination. ఏమున్నది భయ్ ఇంత ఆర్డినేషన్లా? Let us think. ఆర్డినేషన్ అనేటువంటి పదం మీకున్నటువంటి అవగాహన నాకు తెలియదు, కానీ వాస్తవికంగా సైంటిఫిక్గా ఈ ఆర్డినేషన్ అనేటువంటి పదం లాటిన్ పదమైనటువంటి ఆర్డినేషా అనేటువంటి పదము నుంచి ఇది ప్రాణం పోసుకుంది. ఆర్డినేషా అనే లాటిన్ పదం యొక్క భావం ఏంటనంటే, ఈ రోజున మనం అనుకుంటున్నట్టు తెల్ల దుస్తులు ధరించి తల మీద చేతులు పెట్టి వీరిని పరిశుద్ధులు అని పిలవడం కాదు. ఆర్డినేషా అనగానే దాని భావం ఏంటనంటే టు అరేంజ్, టు కీప్ థింగ్స్ ఇన్ ఆర్డర్, టు అపాయింట్. ఇది దాని భావం. టు అరేంజ్, టు కీప్ థింగ్స్ ఇన్ ఆర్డర్, టు అపాయింట్ టు అన్ ఆఫీస్. దీని భావం వచ్చేటువంటిది యెషయా గ్రంథంలో ఈ పదాన్ని వాడినప్పుడు సిద్ధపాటు అనే పదం కూడా వాడబడ్డది. టు ప్రిపేర్, ఐజయా 30:33. లేటర్ ఆన్ టు మేక్ సామ్స్. అమ్మ బైబిల్ తెరవద్దు, నేను తెరుస్తలేను బైబిల్, నేను తెరవా, మీరు కూడా తెరవకండి దయచేసి. టు మేక్ సామ్, టు అపాయింట్ టు ఎన్ ఆఫీస్, 1 Chronicles 17:9. టు ఆర్డైన్ అనేటువంటి ఈ పదానికి ఆంగ్లములో 35 అర్థాలు ఉన్నాయి. There are 35 different meanings in English to ascribe to the word to ordain. There are 11 Hebrew OT words which gives a sense, I mean it, a sense of ordination. There are 11 words. There are 21 words in apocryphal Greek to give a sense, a meaning of ordination. And King James Version, probably the first English translation version from the Latin. ఈ కింగ్ జేమ్స్ వర్షన్లో 20 సార్లు ఆర్డినేషన్ అనే పదం వాడినప్పుడు, జాగ్రత్త గమనించండి, 20 సార్లు కింగ్ జేమ్స్ వర్షన్లో ఆర్డినేషన్ అనే పదం వాడినప్పుడు కేవలము 2 సార్లు, యాక్ట్స్ 14:23 అండ్ టైటస్ 1:5, 2 సార్లు ఈ పరిచారిక ధర్మము కొరకు ఈ ఆర్డినేషన్ అనే పదం వాడబడ్డది. తక్కిన 18 సార్లు విభిన్నమైనటువంటి అర్థాలు ఇవ్వడానికి ఆర్డినేషన్ అనేటువంటి పదం వాడబడ్డది. మరి పరిశుద్ధ గ్రంథంలో ఆర్డినేషన్ అనే నేటి మనకు అవగాహన ఉన్నటువంటి ఆ అవగాహన, ఆ పద్ధతి పవిత్ర గ్రంథంలో ఎక్కడ కూడా పారదర్శకమైనటువంటి అర్థాన్ని ఇవ్వలేదు. పాత నిబంధన గ్రంథంలో ఇటు భావాన్ని స్ఫూర్తింపచేసేటువంటిది 2 అర్థాలు మనము అవగాహన చేసుకోవచ్చు. పాత నిబంధన గ్రంథం దయచేసి ఆది కాండంలో యోసేపును ప్రత్యేకించబడినప్పుడు వాడబడినటువంటి పదం ఆర్డైన్ అన్న పదం ఇంగ్లీష్లో వాడినారు, కానీ ఒరిజినల్ హీబ్రూ భాషలో దాని భావం ఏంటనంటే బీయింగ్ సెట్ అపార్ట్ బై గాడ్. బీయింగ్ సెట్
అపార్ట్ బై గాడ్. రెండవ దఫా ఈ పదం వాడినప్పుడు ఎవరికి ఆపాదించినారు ఈ భావముతో కూడినటువంటి పదము అనంటే, సౌలును దేవుడు నియమించినప్పుడు ఈ పదాన్ని వాడబడ్డది. తర్వాత దావీదును నియమించినప్పుడు ఈ పదాన్ని వాడబడ్డది. పాత నిబంధన గ్రంథంలో ఈ పదానికి, ఈ అర్థానికి చాలా సందర్భాలలో ఒకరి శిరస్సుపై హస్త నిక్షేపణము చేయడం ఆర్డినేషన్గా భావించినారు. మోషే తన బాధ్యతను, తన బరువును యెహోషువకు అప్పగించినప్పుడు తన యొక్క దక్షిణ హస్తాన్ని యెహోషువ యొక్క శిరస్సు మీద హస్త నిక్షేపణ చేసి అభిషేకానికి సూచికగా ఇట్టి పదాన్ని ఆపాదించినట్టు మనం చూస్తాం. దీనిని హీబ్రూ భాషలో స్మఖా అని సంబోధించినారు. స్మఖా అనగా దక్షిణ హస్తాన్ని ఇతరుల శిరస్సు మీద మోపడం. అనంతరము చేయెత్తి ఈ రోజున అయ్యగారు అభిషేకం ఇచ్చేటువంటిది ఇది సిమ్ లేదా షిత్ అనేటువంటి హీబ్రూ పదాలకు సూచికగా మనం చూస్తూ ఉన్నాం. పాత నిబంధన గ్రంథంలో 48వ అధ్యాయము ఆది కాండము 17వ వచనం నుంచి 19 వచనాలలో ఇది మనం చూస్తూ ఉన్నాం. నూతన నిబంధనలోనికి వచ్చేసరికి అపోస్తలుడైన పౌలు, బర్నబాస్, they were set apart, they were not ordained. I quote and unquote my statement. They were not ordained, they were set apart for a special ministry. Ordination అనేటువంటి దానిని మొట్టమొదటిసారిగా ఇది క్రైస్తవ చరిత్రలోనికి తీసుకుని వచ్చి పరిచయం చేయబడ్డది ఎప్పుడనంటే 3వ శతాబ్దంలో. హిప్పోలిటికస్ ఆఫ్ అపోస్టలిక్ ట్రెడిషన్. 3వ శతాబ్దం, యేసుక్రీస్తు పునరుద్ధానమైన తర్వాత 300 సంవత్సరాల తర్వాత నేడు మీకు కలిగినటువంటి అవగాహన, కళ్ళ నిండా చూస్తున్నటువంటి ఈ సంస్కృతి 3వ శతాబ్దంలో ప్రాణం పోసుకుంది. అనంతరం 379లో జెరోమ్. ఈ పేర్లు తెలవాలండి. మొదటిది హిప్పోలిటికస్, రెండవది చెప్పండి ప్లీజ్ గట్టిగా, జెరోమ్ అనండి. ఆది క్రైస్తవ సంఘ పితరుడు, అపోస్తుల కాలములో బ్రతికినవాడు, అపోస్తులతో స్నేహం చేసినవాడు, ఆది క్రైస్తవు కాలములో యేసు ప్రభు యొక్క అవశేషాలకు ప్రాణము పోసినటువంటి వాడు ఎవరయ్యా అంటే జెరోమ్. ఈజ్ అన్ అథెంటిక్ హిస్టారియన్ ఆఫ్ ద క్రిస్టియన్ చర్చ్. జెరోమ్ రాసినటువంటి చరిత్రలో ఆ దినాలలో 3వ శతాబ్దం అనగా 379వ సంవత్సరంలో ఆ దినాలలో ప్రతి క్రైస్తవ సంఘానికి, ఎందుకంటే అప్పటికే సంఘము వ్యక్తి నుంచి వ్యవస్థగా ఎదిగిపోయింది. సంఘము వ్యక్తి నుంచి వ్యవస్థగా ఎదిగిపోయింది కనుక ఎదిగిపోయినటువంటి వ్యవస్థకు క్రమము, పద్ధతి ప్రకారము పరిచర్య చేయడానికి ఒక ప్రత్యేకమైనటువంటి ప్రకరణములకు ప్రాణము పోయడం జరిగింది. ఆ ప్రత్యేకమైన ప్రకరణములే నేడు మనము భావిస్తున్నటువంటి ఆర్డినేషన్. పరిశుద్ధుడైన పౌలు ఎక్కడ కూడా ఆర్డినేషన్ అనే పదాన్ని తన నోట ఉచ్చరింపలేదు. 2వ కొరింథీ 8:19 వచనంలో చేతులు హస్త నిక్షేపణము కూడా పౌలు గారు ఎక్కడ కూడా చేయలేదు. అయితే నౌ ఇట్ ఈస్ ఐ థింక్ వెరీ క్లియర్ దట్ ఆర్డినేషన్ ఈజ్ నాట్ ఓన్లీ సంథింగ్ విచ్ హ్యాస్ టు డూ విత్ ద పాస్టర్స్. ఐ మే రైట్ అయ్యా? ఐ మే రైట్ సార్? అట్ దిస్ సే నేను ఎప్పుడు ఈ విషయంలో మా జార్జెస్ వాళ్ళని జ్ఞాపకం చేస్తా. ఐ సర్వ్ దేర్ ఫర్ 7 years. నేను ఎప్పుడు పుల్పీట్ మీద నుంచి ఐ మే రైట్ అని అంటే ఎన్నుకున్న పెద్ద మనిషి లేచి చెప్తుంటే పాస్టర్ యు ఆర్ ఆల్వేస్ రైట్ అంటుండే. మీరు కూడా అట్నే అంటారు అనుకో, మీ అయ్యగారే రైట్ అంటారు నన్ను అన్నారేమో. సరే సరే. ఆర్డినేషన్ ఈజ్ నాట్ కన్ఫైన్డ్ టు ఏ పర్టిక్యులర్ క్లాస్. ఒక వర్గీకరణకు, ఒక సామాజిక వర్గానికి, ఒక ప్రత్యేకమైనటువంటి మనుషులకు ఆర్డినేషన్ పరిమితమైనది కాదు అన్నది సర్వసత్యం. మరి ఎవరికి ఆర్డినేషన్? ఎవరికి ఆర్డినేషన్? హూ ఆర్ ఆర్డైన్డ్? హూ ఆర్ సెట్ అపార్ట్? హూ ఆర్ బీయింగ్ అపాయింటెడ్? హూ ఆర్ బీయింగ్ ఎలెక్టెడ్?
ఆర్డినేషన్ ఫర్ హూమ్? యేసుక్రీస్తు ప్రభువు వారు పునరుత్థానానికి ముందు వారు వచ్చినటువంటి చివరి ఆజ్ఞల్లో ఏంటనంటే ఏమన్నానంటే, మీరు 12 మంది వెళ్ళి సర్వలోకానికి వెళ్ళి, అంటే మీరు నన్ను పరీక్ష పెడుతుండ్రా? 12 మంది అని ఉన్నదా మీ బైబిల్లో? 11 మంది అని ఉన్నదా? ఉన్నదా? అయ్యగారు బైబిల్ చూసిందాక తెలియదు అంటారా? ఇవి మత్తయి సువార్త 28వ అధ్యాయంలో అక్కడ భగవంతుడు ఇచ్చిన ఆజ్ఞ ఏందన్నా? మీరు సర్వలోకమునకు వెళ్ళి, ఎవరు 12 మంది అని ఉన్నదా? ఎవరు మీరు? ఎవరు? నౌ హూ ఈజ్ ఆర్డైన్డ్? హూ ఈజ్ ఆర్డైన్డ్? ద చర్చ్ ఈజ్ ఆర్డైన్డ్. ద చర్చ్ ఈజ్ ఆర్డైన్డ్. మీరు సర్వలోకమునకు వెళ్ళి ఒక వర్గీకరణ చేయకుండా, ఒక వర్గానికి ఈ విశ్వాసాన్ని అప్పజెప్పకుండా సమస్తమైనటువంటి విశ్వాస సమాజానికి యేసుక్రీస్తు ప్రభుల వారు పరిచయం చేసినారు. అండ్ మై డియర్ ఫ్రెండ్స్, ద వర్డ్ ఆర్డైన్ నెవర్ అకర్స్ ఇన్ ఇంగ్లీష్ వర్షన్ ఆఫ్ ద బైబిల్. ఇట్ ఈస్ ఓన్లీ అపాయింట్మెంట్ or election is considered as ordination. Appointment or election. And purpose of the ordination is twofold. One is ordination ధార్మికమైన ధర్మము కొరకు. ఒకటి ఏందనంటే దైనందిక జీవిత ధర్మము కొరకు దేవుడు ప్రతి విశ్వాసిని అభిషేకించినాడు. ఇది మొదటి సత్యం. దైనందిక జీవిత ధర్మము కొరకు దేవుడు ప్రతి విశ్వాసిని అభిషేకించినాడు. ప్రైజ్ గాడ్, ప్రైజ్ గాడ్. ఆర్ యు దేర్ ఇన్ దిస్ ఆర్డినేషన్? ఆర్ యు దేర్? ఆర్ యు దేర్? ఆర్ యు కన్విన్స్డ్ ఆఫ్ దిస్ గ్రేటర్ ఫ్యాక్ట్? రెండవది, ధార్మిక ధర్మము కొరకు దేవుడు ప్రత్యేకపరుచుకున్నాడు. ఆయన పరిశుద్ధ మందిరములో ప్రత్యేకమైనటువంటి ధార్మికమైనటువంటి కార్యకలాపాలను నిర్వహించడానికి, పరిశుద్ధమైన సంఘాన్ని క్రమముతో వారి యొక్క ఆధ్యాత్మిక అభ్యాస ఎదుగుదల కొరకైనటువంటి మరొక వర్గీకరణను దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు. మరొక సత్యం ఏంటంటే, దైనందిక ధర్మమైన ధార్మిక ధర్మమైన వ్యత్యాసము లేదు. ఫుల్ స్టాప్. Please print it on your heart. We all are one and the same in the sight of God. We all are one and the same in the sight of God. ఈ ఆర్డినేషన్ దేనికి సూచికగా? ధార్మిక ధర్మమైనటువంటి ఈ అభిషేకం దేనికి సూచిక అంటే, వన్ డివోటింగ్ హిమ్సెల్ఫ్ ఫర్ ద చర్చ్ మినిస్ట్రీ. అయ్యా, నేను పరిశుద్ధ సంఘం యొక్క పరిచర్య చేయడానికి నన్ను నేను అంకితునిగా చేసుకున్నానని చెప్పడానికి మనము నేడు అవలంబిస్తున్నటువంటి అభిషేక పరిచర్య. రెండవది ఏంటంటే, ద చర్చ్ ఈజ్ అఫర్మింగ్ అండ్ అప్రూవింగ్ అండ్ ఆథరైజింగ్. ఎస్, ఈ కుమారుడు లేదా కుమార్తె దేవుని యొక్క పరిశుద్ధ పరిచర్యకు వారు సమర్పించుకున్నారు. తగినటువంటి అనేకమైనటువంటి పరీక్షల అనంతరం ఈ సేవకుడు దేవుని యొక్క పరిచర్య జరిగించడానికి సమర్థుడని భావిస్తున్నాం గనక ఇతనిని అధికారికంగా ఆయా ప్రజల మధ్యలో పనిచేయడానికి వారికి మేము అనుమతినిస్తున్నాం. There are fourfold of theology of ordination. One is, Christ is the head of the church. No one is head. No one is above the head. క్రీస్తే సంఘానికి, క్రీస్తే సర్వాధికారి, క్రీస్తే. పాడతారా ఈ పాట? నమ్ముతారా? నమ్ముతారా? పాటిస్తారా? పాటిస్తారా? పాటించిన వాడు ధన్యుడు. Christ is the head of the church. Second one is, it's a great commission for all. Ordination is for everyone. Third one is, the spiritual gifts are gender inclusive. Ordination is for everyone. I mean to say, ordination is also for women. Ordination is also for men. Ordination is also for transgender. ఏ మనిషిని వదలకుండా
దేవుడు ప్రతి ఒక్కరిని అభిషేకించినాడు. దేవుని యొక్క దీవెనలు లేదా గిఫ్ట్స్, ఆయన ఇచ్చేటువంటి వరాలు, అది అందరికీ సర్వసాధారణంగా భగవంతుడు ప్రసాదిస్తాడు. చివరిది ఏంటంటే ప్రీస్ట్హుడ్ ఆఫ్ ఆల్ బిలీవర్స్. మార్టిన్ లూథర్ ఈ యొక్క విషయంలో క్యాథలిక్ సంఘం నుంచి ప్రొటెస్టెంట్ సంఘానికి ఆయన ప్రాణం పోసినాడు. ప్రీస్ట్హుడ్ ఆఫ్ ఆల్ బిలీవర్స్, ఎవ్రీ విశ్వాసి కూడా పరిశుద్ధమైనటువంటి యాజకుడు అని పేతురు రాసిన మొదటి పత్రికలో ఆయన నొక్కి వక్కానిస్తాడు. హౌ కమ్ హి సెడ్? బికాస్ ఇన్ గ్రీక్ ద చర్చ్ అనేటువంటి ఈ సంఘానికి ఇంగ్లీష్లో క్రిక్ అనే జర్మన్ పదం నుంచి చర్చ్ అనేటువంటి పదం ప్రాణం పోసుకున్నది. గ్రీకులో దీనికి ఆపాదించబడిన పదం ఏంటి అని అంటే ఎక్లేసియా. ఎక్లేసియా గ్రీక్ పదం. ఎక్ అన్నటువంటి పదానికి అర్థం ఏంటనంటే అవుట్. దయచేసి గమనించాలి. ఐ విష్ యు కీప్ యువర్ మొబైల్స్ ఆఫ్. దిస్ ఇస్ లార్డ్స్ టైం. నో కంప్రమైజ్. డోంట్ చీట్ హిస్ టైం. ప్లీజ్ డోంట్ స్టీల్ హిస్ టైం. ఎక్ అన్నటువంటి ఈ పదానికి అర్థం ఏంటనంటే అవుట్. క్లేసియా లేదా కాలియో అన్నటువంటి ఈ పదానికి అర్థం ఏంటనంటే కాల్. యు ఆర్ కాల్డ్ అవుట్. Therefore the church, the meaning of the church is you are drawn out of something for a special purpose and you have given a special commission. That is the church. 10,000 మందిలో ఉన్నప్పటికీ నీవు నా ప్రియుడవు అని చెప్పడానికి నిన్ను ప్రత్యేకించి, నిన్ను పరిశుద్ధపరిచి, నిన్ను ప్రతిష్ఠించి, నిన్ను అభిషేకించి నా కార్యము నిమిత్తము ఈ లోకములో నీవు పనిని సంకల్పించడానికి పిలువబడినటువంటి వాడవు, పిలువబడినటువంటి దానవు. నీవు సంఘములో ఈ రోజున సభికునిగా ఉన్నావు అనంటే 10,000 మందిలో ప్రభువునకు ప్రియుడవైనావు అన్న సంగతిని మర్చిపోకూడదు. God has ordained you for a ministry, for a special thing. Martin Luther, an Augustinian monk, a great scholar of those days, 15th century. He was a professor of a theological college. అతడు ఈ priesthood of all believers ను ఏమంటారనంటే every baptized believer is ordained అన్నాడు. ఎవ్రీ ప్రభువు నందు త్రియేక దేవుని నామములో త్రిత్వములో బాప్తిస్మము పొందినటువంటి ప్రతి విశ్వాసి కూడా అభిషక్తుడు, అభిషక్తురాలు. ఇంకా అందులో మరొక అర్థం లేదు. జాన్ కాల్విన్ అనేటువంటి మరొక చరిత్రకారుడు, 15వ శతాబ్దము చరిత్రకారుడు, ఈ ప్రీస్ట్హుడ్ ఆఫ్ ఆల్ బిలీవర్స్ అనగా పరిశుద్ధ యాజకులుగా ఉండడానికి దేవుని చేత పిలువబడినటువంటి దేవుని సంఘానికి యాజకత్వంలో వారు ఇచ్చినటువంటి ఒక 3 ప్రాథమికమైనటువంటి మాటల్ని జాన్ కాల్విన్ జ్ఞాపకం చేస్తాడు. దేవుడు నిన్ను ఎందుకు అభిషేకించినాడు ఈ లోకంలో? There is a purpose. When you believe that I am ordained by God, I am called out from the community, there is a purpose for your ordination. There is a purpose for your call. There is a clear-cut commission by the Creator. You need to function it. జాన్ కాల్విన్ అనుసారంగా ఇటు వేదాంతాన్ని మాట్లాడుతూ కాల్విన్ ఏమంటాడనంటే there is threefold office of Christ for the people who participate in this ordination. One is you are ordained to live, talk as a prophet. Why are you called out? Why are you the member of this great church? ఎందుకు దేవుడు నిన్ను అభిషేకించినాడు అనంటే ప్రవక్త వలె ప్రవచించడానికి, ప్రవక్త వలె ఖండించడానికి, ప్రవక్త వలె అన్యాయాన్ని కూల్చడానికి, ప్రవక్త వలె తిరిగి పునర్నిర్మించడానికి, ప్రవక్త వలె ప్రజల పక్షంగా వారి స్వరాన్ని దేవునికి వినిపించడానికి, ప్రవక్త వలె ప్రజలు అన్యాయానికి గురి అయినప్పుడు, అధికారుల
వెళ్ళి ధైర్యంగా నిలబడి నీవు చేస్తున్నది తప్పు, మానుకో అని చెప్పడానికి నీవు అభిషేకించబడ్డావు. You are called to be a prophet. Second one, according to John Calvin, you are called to be a king. You are called to be a king. దేవుని సన్నిధానములో నీవు ఒక రాజు వలె జీవించడానికి దేవుడు నిన్ను అభిషేకించినాడు. రాజు వలె జీవించడం అంటే తల మీద మకుటం ఉండడం కాదు. మకుటము లేనటువంటి మహారాజులు మీరు, మకుటము లేని మహారాణులు మీరు. రాజరికానికి మకుటమే అవసరం లేదు. రాజరికానికి అధికార దర్పమే అవసరం లేదు. రాజరికానికి ఒకరిని అక్రమంగా నీ అధికారము కింద వారిని నాశనం చేయడమే అవసరం లేదు. రాజరికానికి కావలసినటువంటిది నీ చక్రవర్తి అయినటువంటి క్రీస్తు యొక్క స్వభావాన్ని ధరించుకొని ఆ చక్రవర్తి స్వభావములో సామంతరాజు వలె సేవ చేయడానికి దేవుడు నిన్ను పిలుచుకున్నాడు. వన్, యు ఆర్ ఎ ప్రాఫెట్. సెకండ్ వన్, యు ఆర్ ఎ కింగ్. యు ఆర్ ఎ కింగ్. కింగ్కున్న ప్రధానమైన లక్షణము ఏంటి అనంటే లక్షణము ఏంటి అనంటే కింగ్ నెవర్ బెగ్స్. రాజు యాచకుడు కాదు. ఆకలితోనైనా అలమటించి క్షుద్బాధతో ఆయన క్షణము బాధపడి చచ్చిపోతాడు, కానీ హస్తాన్ని చాచి యాచించడు. జ్ఞాపకం ఉంచుకో. నువ్వు ఆశించినా యాచించినా చక్రవర్తి అయినటువంటి క్రీస్తు చెంత మాత్రమే నువ్వు ఈ పని జరిగించాలి. డోంట్ బౌ యువర్ హెడ్స్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ ఎనీ పవర్ అండర్ ద క్లౌడ్స్. Don't extend your hand for any help, because those people have not made you king and queen on this earth. It is God. 10,000 మందిలో నీకు ఆయన ఎవడో తెలవనప్పటికీ తల్లి గర్భంలో రూపింపబడక మునిపే మహారాణి వలె అభిషేకం చేసినాడు, మహారాజు వలె అభిషేకం చేసినాడు. రాజుగా పుట్టినావు, రాజుగా బ్రతికినావు, రాజుగానే చచ్చిపో. That is ordination stands for. And third one is, you are ordained to be a priest. You are ordained to be a priest. దయచేసి గమనించండి, there is a vast difference between the priest and the pastor. Don't try to intertwine these two words. ఇవి రెండు ఓవర్లాప్ చేస్తే ఆగమైపోతాం మనం. The functions of priests is different. The functions of the pastors are different. You are called to be a priest. The work of the priest, మీరింటికి వెళ్ళినాక చదవండి దయచేసి. what is it called? I was telling 1 Peter, ఇంటికి వెళ్ళినాక చదవండి దయచేసి. 1 Peter 2nd chapter verse 9 I believe. బైబిల్ తెరవద్దు. The work of the priest is బలులను నర్పించడం. బలులను నర్పించడం అంటే నాట్ ఫిగరేటివ్, నాట్ ఎక్సెసివ్, ఐ మీన్ వర్బల్గా వర్డ్గా వెళ్ళి అర్పించడం కాదు. ప్రైజింగ్ గాడ్, working for God, sacrificing all your comfort, coming out of comfort zone. Father Stan Swami, who was called to be a priest, have you ever seen him? He was wearing a Bata chappal for 30 years. Never sat in a chair like this. Never sat on the roads. He was the voice of the voiceless for the tribals. భారత రాజ్యాంగంలో ఉన్నటువంటి 5వ ప్రకరణములో అక్కడ ఉన్నటువంటి ఆదివాసులు లేదా మూలవాసులు గొంతులు మూగవైనప్పుడు స్టాన్ స్వామి గొంతు పార్లమెంట్లో ప్రకంపనలు సృష్టించింది. That is to be a priest of God. That is to be a priest of God. నేను దప్పిగొనుచున్నాను అన్న ఆ కల్వరి స్వరము మళ్ళీ నిన్నటి రోజున ఆసుపత్రి బెడ్ మీద వినబడుతుంది. నాలుక ఎండిపోయింది, నేను దప్పిగొంటున్నాను. దట్ ఈస్ ప్రీస్ట్లీ వర్క్. యు ఆర్ కాల్డ్ టు బి ఎ ప్రాఫిట్, యు ఆర్ కాల్డ్ టు బి ఎ కింగ్, యు ఆర్ కాల్డ్ టు బి ఎ ప్రీస్ట్, యు ఆర్ ఆర్డైన్డ్ ఫర్ దిస్. నౌ కమింగ్ బ్యాక్ టు
ద ఓల్డ్ టెస్టమెంట్ రీడింగ్, అ బ్యూటిఫుల్ రీడింగ్. ఐ రియల్లీ లవ్డ్ ఇట్. చాలాసార్లు చదివిన ఈ ప్యాసేజ్ నేను, బికాస్ నాకు అర్థం కాని అంశం ఏంటనంటే, ఈ అభిషక్త ఆరాధనలో ఈ చదివినటువంటి ప్యాసేజ్ 10-12 వచనాలు ఏదైతే ఉన్నదో, అలా నాకు చాలాసేపటి, చాలా రోజులు, సేపు కాదు రోజులు, బికాజ్ ఐ స్పెండ్, జస్ట్ బిలీవ్ మీ, ఫర్ ఎ సర్మన్ ఎవ్రీ డే ఐ స్పెండ్ నాట్ లెస్ దెన్ 8 to 10 hours ఆఫ్ రీడింగ్ ఫర్ ఎవ్రీ సర్మన్. ఫర్ ఎవ్రీ సర్మన్. ఐ హ్యావ్ 25 years ఆఫ్ ఇండస్ట్రీ అండి. ఈ రోజు వరకు నేను 25 సంవత్సరాలలో చేసిన ప్రసంగం మరొక దగ్గర చేయలేదు. ఐ వౌచ్ ఫర్ ఇట్. ఈ పెరికోప్, ఈ పాత నిబంధన గ్రంథం చదువుతుంటే నాకు అర్థం కాని అంశం ఏంటంటే, ప్రతి గ్రంథంలో, ప్రతి ఈవెంట్లో, ప్రతి ఎపిసోడ్లో ఒక హీరో ఉంటాడు, ఒక విలన్ ఉంటాడు. ఇజంట్ ఇట్? ఎట్లా చూస్తారు? ప్రతి ఇంట్లో కూడా ఉంటారు సుమి, కాకపోతే రోల్స్ మారుస్తాం సమయాన్ని బట్టి. కొన్నిసార్లు హీరో అవుతాం, ఇంకొన్నిసార్లు విలన్ అవుతాం. కానీ మొత్తానికి 2 రోల్స్ మనం మార్చుకుంటేనే జీవితం, కుటుంబం నడుస్తుంది. లేకపోతే ఎట్లా నడుస్తుంది? అందరి దృష్టిలో హీరో కావాలన్నది ఏం లేదు. కొన్నిసార్లు కొందరి దృష్టిలో విలన్గా కూడా మారుతాం. సో ఈ పెరికోప్లో నాకు అర్థం కాని అంశం ఏంటంటే, ఇలా హీరో ఎవరు? కొన్ని మీరన్నా నాకు చెప్పుకుంటా, నాకు అర్థం కాలే. ఈ సౌలు దావీదు ఈ ఎపిసోడ్లో ఓ ఈస్ హీరో చెప్పాలని ఉంది, కానీ ఇంతో పంచాదు. ఒకటంటే ఒకటి అంటాడు, ఎరకలేని గుణం అయింది అని అనుకుంటారులే. అన్న కరెక్టే, అంతా లూపుతున్నాడు. ఇక హూ ఈస్ హీరో ఇన్ దిస్ ఎపిసోడ్ మీ అనుసారంగా? డేవిడ్ ఈజ్ అ హీరో. వండర్ఫుల్, థ్యాంక్ యూ అన్న. అట్లీస్ట్ నోరన్ని ఇప్పి చెప్పినావు, గుడ్. డేవిడ్ ఈజ్ అ హీరో, ఐఎమ్ ఐ రైట్? ఈవెన్ బ్యాక్ బెంచెస్, అబ్బా చెయ్యి కూడా లేపేసిన రండి. డేవిడ్ ఈజ్ హీరో. మరి ఎవడు విలన్? అమ్మా, అబ్బా వాడిని విలన్ చేసి పడేసారు అప్పుడే. సరే, నాకు అర్థం కాలే. ఈ పెరికోప్ అంతా ఒక 100 సార్లు చదివిన నేను. నాకు అర్థం కాని అంశం ఏంటనంటే, ఈ పెరికోప్లో చదవబడిన ఓల్డ్ టెస్టమెంట్ రీడింగ్లో, ఫర్ మీ దెర్ వాజ్ నో హీరో అండ్ దెర్ ఇస్ నో విలన్. దెర్ ఇస్ నో హీరో, దెర్ ఇస్ నో విలన్. ఎందుకు అనంటే, సౌల్ వాజ్ ఆల్సో అపాయింటెడ్, ఐ మీన్ ఆర్డైన్ అన్న పదం స్టార్టింగ్లో నేను చెప్పిన. హీ వాజ్ అపాయింటెడ్ బై గాడ్. డేవిడ్ ఈజ్ ఆల్సో appointed by God. Ahimelech the priest is also appointed by God. దేవుని చేత అభిషేకింపబడిన ప్రతి ఒక్కడు హీరోనే. Am I right? But why this tragedy has happened? Why this tragedy has happened? This is what happens with every one of us. Be careful, my dear friends. I always urge you, I always remember you, when you try to reflect after listening something, this is the fundamental principle of life I am talking about. Don't ever, never try to react after listening. Don't never ever try to react after listening. Try to respond. There is a vast difference. అగాధము, అనంతముగా ఉన్నది రియాక్షన్స్కు, రెస్పాండ్. సో ప్లీజ్ ట్రై టు రెస్పాండ్, బట్ డోంట్ రియాక్ట్. సౌలు పాపం అప్పటికి, ఇది మీరు కొద్దిగా ముందు చదవాలి. ఇది చదివితే అప్పుడు మీకు అర్థమవుతుంది, అయ్యగారు బరాబరే చెప్పిండని అర్థమవుతుంది. సౌలు పాపం గాద్ అనేటువంటి ప్రదేశంలో మనోడు బాహుబలి, ఎవలాలు బైబిల్ బాహుబలి చెప్పు, మరి గట్టిగా చెప్పండి. గొలియాతు, గాద్ అనేటువంటి పట్టణంలో, గాద్ గొలియాతు వాళ్ళ సొంతూరు అన్నట్టు. గాద్ నుంచి గొలియాత్ అనే పేరు వచ్చింది. అక్కడ చాలా పెద్ద ట్రాజడీ అయిపోయింది. సౌలు చాలా పరేషాన్ ఉన్నాడు, ఆగమాగం ఉన్నాడు, యుద్ధ వ్యూహ రచనలు చేస్తూ ఉన్నాడు, ఏం వర్కౌట్ అయితే లేదు. బట్ సమ్హౌ ద ఇంటర్వెన్షన్ ఆఫ్ గాడ్ ఈజ్ మిస్టీరియస్ అండ్ మిరాక్యులస్. ద ఇంటర్వెన్షన్ ఆఫ్ గాడ్ ఈజ్ మిస్టీరియస్ అండ్ మిరాక్యులస్. దయచేసి దావీదును అభిషేకించిన తర్వాత ఎవ్రీ డే వాజ్ నాట్ సండే ఇన్ ద లైఫ్ ఆఫ్ డేవిడ్. అది మర్చిపోవద్దు మిత్రమా. దేవుడు నిన్ను అభిషేకించినాడనంటే నీ శేష జీవిత కాలం అంతా పూల పాన్పు అని నువ్వు భ్రమించకు. అలా జరగదు.
అభిషేకానికి, శరీర సౌఖ్యానికి అనంతమైనటువంటి వ్యత్యాసం ఉన్నది. అనంతమైనటువంటి వ్యత్యాసం ఉంది. అభిషేకము అనేటువంటిది ఒక్కసారి దేవుడు నిన్ను పట్ల జరిగించిండు అనంటే ప్రతి కష్టము, ప్రతి నష్టము, ప్రతి బాధ, ప్రతి వేదన నీ దైనందిక జీవితంలో చోటు చేసుకుంటుంది. ఇది గుర్తెరిగి బ్రతుకు. అయితే అయితే నీ ప్రవర్తనను బట్టి పరమేశ్వరుడైనటువంటి ఆ దేవదేవుడు నీ జీవితములో తన్ను తాను ప్రత్యక్షపరుచుకుంటూ వెళతాడు. అది జరిగింది దావీదు జీవితంలో. ఇందులో ఆర్డినేషన్ ఈజ్ ఫర్ అనోరియస్. ఆర్డినేషన్ ఈజ్ ఫర్ అనోరియస్. దట్ ఈస్ ఇన్వాల్వింగ్ ఎ గ్రేట్ డీల్, గ్రేట్ ఎఫర్ట్, గ్రేట్ ట్రబుల్. పాపం దావీదు అమాయకంగా వచ్చేసి వాళ్ళ అన్నలు పరేషాన్ సద్ది మూట కట్టుకొచ్చాడు. రొట్టెలు గిట్టెలు కట్టుకొని వచ్చింది దాని మీద ఇంత నీళ్లు చల్లుకొని, కదా జార్జ్, వాయ్ జార్జ్, అంతేనా, నీళ్లు చల్లుకొని కారం పూసుకొని తింటుంటే మేము కూడా సద్ది బట్టలు కట్టుకొని పోతుంటివి. ఈ ట్రాక్స్ వంచేటప్పుడు మా అమ్మమ్మ వాళ్ళు జొన్న రొట్టె చేస్తే సద్ది బట్టలు కట్టుకొని పోయి బంచపల్లి చెరువు, నిజాం సాగర్ చెరువులో కూర్చొని సీతాఫలకాయలు కాల్చుకొని తిని, ఈ రొట్టెలు గట్టిగా అవుతాయి, గాలికి ఆరిపోతాయి, మూటలు కట్టుకొని బట్టలు కట్టు, దాని మీద నీళ్లు చల్లుకుంటే మెత్తగైతాయి. తర్వాత ముడి కారం, రోటికడ కారం అని అమ్మమ్మ వాళ్ళు నూరుదురు. జార్జ్ వాళ్ళ అమ్మ మంచిగా చేస్తుంది కారం. నేను చాలా ఐఎమ్ ఫాండ్ ఆఫ్ మా అమ్మమ్మ కారం. అది రాసుకొని తింటుంటే ఈయన కూడా సర్ది కట్టుకొని వచ్చాడు. ఎవరు? మిస్టర్ డేవిడ్. అన్నలు అన్నారా, నువ్వెందుకు వచ్చినవరా బద్మాష్, నీకు ఇదేం పని, ఇదని త్వరగా లాటనా? సరే ఏమైంది అన్న, గంతెందుకు కోపం అవుతున్నవి, అయ్య తీసుకపోమ్మని నేను తెచ్చినందుకు ఇదేనా ఇక కదా అంటే ఇట్లా అవుతున్నది. ఆడుకోని కిస్కాగాడు ఏమనుకున్నాయి, మనకు దేవుడు లేడా, అరే అరవ నాలుక కోసి గద్దలకేస్తారు, ఏమనుకున్నారు నువ్వు, వాడిని చూసినావా? చూస్తే ఏంది, అరే ఆడు బాహుబలి, నేను భగవాన్ బలి, ఆడు బాహుబలి అయితే నేను భగవాన్ బలి, రామ్మని కూలినే చంపేసినోనికి ఇదో లెక్కన. మొత్తానికి ఎపిసోడ్ అయి ఓవర్ నైట్ సీ ద వర్క్ ఆఫ్ గాడ్. ఎప్పుడో అభిషేకం చేసిండు చిన్నగా ఉన్నప్పుడు సమూయేలు వచ్చి, ఓవర్ నైట్ దిస్ ఫెలో హస్ బికమ్ ఎ సెలబ్రిటీ. ఓవర్ నైట్ చంపేయగానే ఇక అప్పుడు ప్రజలు వహవా వహవా వహవా, క్యా బాత్ హై, క్యా బాత్ హై. సౌలుకు 1000, దావీదుకు 10,000. ఫుల్ ఇక లైక్స్, మొత్తం ట్రోల్ చేస్తే ఫేస్బుక్ బద్దలైపోయింది. ఇది చూసిండు మనోడు సౌలు. చూసేసి అన్నమాట ప్రకారం పిల్లనైతే ఇచ్చిండు, కాళ్ళు గడిగి కన్యాదానం చేసిండు, అంతా బరాబరే ఉన్నది. కానీ ఏ నోట చూసినా ఎక్కడికి 2-3 కూడినా అప్పటిదాకా సౌలు గురించి ప్రస్తావన చేసే ప్రజలు ఇప్పుడు దావీదు గురించి ప్రస్తావన చేసేసరికి పాపం ఆయన మనిషే కదా, ఎంతకన్నా ఓర్చుకుంటాడు. ఎంత అల్లుడైతే మాత్రం, ఎంత కాళ్ళు గడిగి కన్యాదానం చేస్తే ఎంతకన్నా ఓర్చుకుంటాడు. ఇట్లా కాదు, నా తర్వాత నా కొడుకు అనుకున్న ఈ సీటు మీద కూర్చోవాలా. సి మై డియర్ ఫ్రెండ్స్, అభిషేకానికి అవరోధాలు స్వార్థం. అభిషేకం అనేది దేవుడు ఇచ్చేటువంటి ఒక వరం. అభిషేకం అనేది దేవుడిచ్చే ఒక వరం. ఆ వరము నీవు స్వీకరించిన తర్వాత నీవు వారధిగా మారాలి, కానీ విఘాతకునిగా మారకూడదు. ఇక్కడ సౌలు విఘ్నముగా మారడం ఆరంభించినాడు దేవుని యొక్క ప్రణాళికకు. అభిషేకము పరంపరాచారంగా వారసత్వంగా వచ్చేది కాదు, భగవంతుని ప్రసన్నతతో వచ్చేది అభిషేకం. అల్లుడు మామ మధ్యలో అనంతమైనటువంటి అగాధం ఏర్పడ్డది. ఎంత అగాధం ఏర్పడ్డది అనంటే, ఈయనకి తెలవకుండా 6 సార్లు హత్యా ప్రయత్నం గావించుండు సౌలు దావీదు మీద. ఇక వాడు అనుకున్నాడు ఏంటంటే, నన్ను బతకనిచ్చేటట్లేడు, ఈయనకి బిడ్డ మంగళసూత్రం కూడా విలువలేదు. ఎందుకంటే అధికారం అట్లుంటుంది. ఆ కుర్చీ మీద కూర్చున్నాక దాన్ని కాపాడుకోవడానికి పడేటువంటి కష్టాలు, అయ్యా కుర్చీ మీద కూర్చున్నోనికి ఎరక, ఎవరికి ఎరక అయితే అవి. అధికారము దేవుడిచ్చిండని భావిస్తే బాధ లేకుండా నువ్వు బ్రతకగలవు. అధికారం నా స్వార్జితం వల్ల, నా తెలివి వల్ల, నా జ్ఞానం వల్ల, నా మంచితనం వల్ల, నా చదువు వల్ల వచ్చింది అని అనుకుంటే క్షణము భయముతో భ్రష్టుని వైపు. అభిషేకింపబడిన సౌలు స్థితి
దుస్థితిగా మారిపోయింది. మనోడిగా ప్రాణం అరిచేతిలో పెట్టుకున్నాడు, పారిపోయింది. పోయి అహిమెలెక్ దగ్గరికి పోయేసి అక్కడ అహిమెలెక్ సీన్ అంతా తెలుసు. అహిమెలెక్ రాజగురువు, రాజమందిరానికి గురువు. పోయి అహిమెలెక్తో అన్నాడు, నేను నాన్న చంపిన కదా అని బాహుబలి అని కత్తి ఏముంది గొలియాతుది. ఆ కత్తి అన్న ఆకలి కూడా బాగా అవుతుంది, 4 రోజులు మేము అన్నం తినక ఆకలి అవుతుంది, ఊరికి పారిపోయి వచ్చినామంటే అహిమెలెక్ యాజకుడు. సరే బిడ్డ, అంతా ధర్మశాస్త్ర గ్రంథం ప్రకారంగా పరిశుద్ధంగా ఉన్నారా మీరు? ఎందుకంటే సుముఖపు రొట్టెలు తినాలి అంటే అవి అంత మంచిగా ఉన్న మీద బాగా ఆకలి చంపేస్తుంది పెట్టానగానే కత్తి ఇచ్చిండు, పెట్టేసిండు. ఈ సంగతి మనోనికి తెలిసింది. ఊర్లలో ఒక శాస్త్రం ఉన్నది, మీరు అంతా పట్టణమోళ్ళు ఎక్కువ చదువుకున్న వాళ్ళు ఎరుకున్నదో లేదో కానీ ఊర్లలో ఏమంటారు, విజయ్ ఏమంటారు, విజయ్ ఆవులు కొట్లాడి విజయ్ అటు వెళ్ళిపోయిండు బాహుబలి దగ్గర. అయ్యా ఆవులు కొట్లాడి అయ్యా ఎవరి కాళ్ళు ఇరిగినాయి? లేగల కాళ్ళు ఇరిగినాయి అట. ఆవులు కొట్లాడితే లేగల కాళ్ళు ఇరిగినాయి. మామాళ్ళు కొట్లాడితే 85 మంది యాజకులు ధర్మము కొరకు నిలబడ్డటువంటి వారిని నిర్దాక్షిణ్యంగా మానవ మారణ హోమాన్ని సృష్టించాడు సౌలు. అహిమెలెక్ సౌలు దగ్గర నిలబడి, మిస్టర్ సౌల్, నీ అల్లుని పేరు పెట్టి సంబోధించడానికి వెరచినావు, కానీ డేవిడ్కు ఉన్నటువంటి విషయాలలో 6 గొప్ప విషయాలు నేను మీకు చెప్తా. మొట్టమొదటి ఏంటంటే ఆయన నీ సేవకుడు, రెండవది ఏంటి అనంటే ఆయన నీ కల్లుడు, మూడవది ఏంటంటే ఆయన నీకు అంగరక్షకుడు, ప్రధాన అంగరక్షకుడు, నాలుగవది ఏంటి అనంటే నీ కుటుంబం అంతట్లో ఆయన అత్యధికంగా ప్రేమింపబడినవాడు, ఆరవది ఏంటి అనంటే ఆయన అభిషిక్తుడు. అయినా నేను కానీ నా ఇంటి వారు కానీ యెహోవాకు వ్యతిరేకంగా ఏ కార్యము చేయనటువంటి నిర్దోషమైన వారం అన్న పదం వాడబడ్డది బైబిల్లో. వి ఆర్ ఇన్నోసెంట్స్, బట్ స్టిల్ ఐ టేక్ స్టాండ్ టు డిఫెండ్ డేవిడ్ బికాజ్ ఇట్ ఈస్ రైట్ ఇన్ ద సైట్ ఆఫ్ ద లార్డ్. దట్స్ వేర్ కమ్స్ ద పవర్ ఆఫ్ ఆర్డినేషన్, మై డియర్. ధైర్యంగా ఎలుగెత్తి చాటు. వెంటనే సౌలు, ఎవరక్కడ? చిత్తం ప్రభు. వెళ్ళేసి అహిమెలకులో ఉన్నటువంటి యాజక వంశంలో 85 మందిని ఊచకోత కొయ్యండి. Then they said, sorry my lord, we cannot do that because they are appointed, they are anointed, they are set apart by the Lord. We are extremely sorry. ఒక సామాన్య సైనికుడు కూడా ధర్మము కొరకు రాజును వ్యతిరేకించినటువంటి చరిత్ర. దెన్ వెంటనే అక్కడ ఉన్నటువంటి మరొకని ఆయన పిలుస్తాడు, ఒబేద్ అనేటువంటి వాడిని పిలుస్తాడు. వాడిని పిలిచేసి అంటాడు, అరే బాబు నువ్వన్న వెళ్ళి జర వాళ్ళని చంపేరా అని అంటాడు. అతడు వెళ్ళి చంపేస్తాడు 85 మందిని. డోయెగ్ అనేటువంటి వాడు 85 మందిని యాజకులను ఎఫోదు వస్త్రాలు అనగా పరిచర్యకు, యాజకత్వానికి, పౌరోహిత ధర్మానికి, పరిశుద్ధమైనటువంటి ప్రభువు యొక్క గర్భాలయములో అర్చన చేయడానికి అభిషక్తు వస్త్రములో ఉన్నటువంటి 85 మందిని దేవుని యొక్క మందిరములో, పట్టణములో ఊచ కోత కోసేస్తారు. అంతటితోనే ఆగలే. అధికారములో ఉన్నటువంటి మరొక బలమైనటువంటి వికృత రూపం ఏంటనంటే యాజకులను, యాజకుని పిల్లల్ని, యాజకుని యొక్క సతీమణిని, యాజకులకు సంబంధించినటువంటి పశువులను, పంటలను, సమస్తాన్ని ఏది శేషము లేకుండా, అవశేషాలు కనబడకుండా సమస్తాన్ని నిర్మూలము చేసినాడు సౌలు. Do you feel that? Are you ordained? Do you believe that God has ordained? If so, అదే సత్యమైతే ఎన్నిసార్లు సత్యం కొరకు నీవు నోరు తెరిచి మాట్లాడినావు? ఎన్నిసార్లు సత్యం కొరకు నువ్వు ధైర్యంగా నిలబడగలిగినావు? అధికారాన్ని అన్యాయము చేస్తున్నప్పుడు ఎదిరించగలిగినావు? ఇఫ్ దట్ ఈస్ నాట్ ద కేస్ మై ఫ్రెండ్స్, we need to make an introspection of ourselves, of our ordination.
దేవుడు నిన్ను ఏర్పాటు చేసుకున్నాడా లేదా అన్నది నేను మీ మనస్సాక్షికి వదిలిపెట్టేస్తున్నాను. అండ్ ద సెకండ్ థింగ్ ఈస్ ordination is obsequious. Ordination is obsequious. One is ordination is one rois. Second one, ordination is obsequious. Obsequious అనగా ఎక్స్ట్రీమ్లీ ఒబీడియంట్. అతి వినయం అంటాం కదా, అతి వినయం, మిక్కిలి ఒబీడియంట్ ఆర్ ఎక్స్ట్రీమ్లీ రెస్పెక్ట్ఫుల్. నూతన నిబంధన గ్రంథంలో బ్యూటిఫుల్ ఇన్సిడెంట్ విచ్ హ్యాస్ హ్యాపెండ్ ఇన్ జోహనైన్ గాస్పెల్ చాప్టర్ 21. అక్కడ పాపం యేసు ప్రభు పునరుద్ధానం అయిన తర్వాత, ఆయన లేచిన తర్వాత, నీది నీ దారి మాది గోదారి అని ఈ శిష్యులు వెళ్ళిపోయారు. ఎందుకంటే చేపలు పట్టుకుంటే ఇక అదేమంటారు, చేపలు పట్టుకొని బ్రతికెళ్ళదిద్దామని వెళ్ళిపోయారు. కానీ మనోడు పిలిచినోడు విడిచిపెడతాడా? పిలిచినవాడు నమ్మదగినవాడు. ఆ సంగతాలకి ఇంక ఎరకగాలి. మొత్తానికి వీళ్ళు గలిలియా సముద్రంలో పడుతుండ్రు. నేను జార్జ్ ఇద్దరం ఒకేసారి గలిలియా సముద్రంలో తిరిగినాం. ఏమో పాట పాడితే జార్జ్ నడిపించు నానవ పాడ్డమ్మా, నడిపించు నానవ పాట పాడి జార్జ్ మంచి డ్యాన్స్ కూడా చేస్తాడు. సో వీ వర్ రియలీ డాన్సింగ్ అండ్ ఎంజాయింగ్ బ్యూటిఫుల్ సీ గలిలియా. అక్కడ మనోళ్ళు చేపలు పట్టడానికి పోయారు. అందరు పోయారు, పాపం రాత్రంతా పోయారు. మరి బహుశా తప్పినట్టుంది, అలవాటు తప్పింది. 3.5 ఏళ్ళు ఈయనతో తిరిగారు కదా, చేపలు అలవాటు తప్పిందేమో. ఒక్క చేప కూడా వాళ్ళే. పొద్దుగాల 5 గంటలకు. ఇట్ వుడ్ బి బ్యూటిఫుల్ వ్యూ. ఆ మధ్య నేను అది రికార్డ్ చేసి వాట్సాప్లో పెట్టిన, ఎక్కడ పోయిందో తెలియదు. మార్నింగ్ 5 o'clock ఐ హ్యావ్ టేకెన్ ద గలిలియాస్ బ్యూటిఫుల్ వ్యూ. ఇక మన వాళ్ళు రాత్రంతా దాంట్లో ఆడారు, దొరకలే. ఇక తెల్లారేసరికి మసక చీకట్లో మనుష్య కుమారుడు మెల్లగా వాళ్ళ దగ్గరికి వచ్చాడు. దాదాపు 18 cubic feet అని బైబిల్లో వాడబడ్డది. మన లెక్కల్లోకి చేయాలంటే అదొక 200 feetల దూరంలో ప్రభుల వారిని వారు పసిగట్టినారు. పసిగట్టిన తర్వాత అక్కడికి వెళ్ళి యేసు ప్రభు వాళ్ళతోని పరామర్శిస్తూ ఉన్నాడు. బిఫోర్ దట్ మై డియర్ ఫ్రెండ్స్, ఈ నూతన నిబంధన గ్రంథంలో సువార్తల పాఠంలో దాన్ని మనము సమగ్రంగా అర్థం చేసుకుంటే 2 ప్రాముఖ్యమైన పాఠాలను దేవుడు మనకు నేర్పిస్తాడు, విచ్ బిలాంగ్స్ టు ద ఫీల్డ్ ఆఫ్ సైకాలజీ. దీన్ని నేను సైకలాజికల్ పర్స్పెక్టివ్లో ధ్యానం చేసినాను. మొదటిది ఏంటంటే, ఫర్ ఎవ్రీ హ్యూమన్ బీయింగ్స్ ఇన్ ఆర్డర్ టు లివ్ హ్యాపీ అండ్ ప్రొడక్టివ్ లైఫ్, సంతోషంగా బ్రతకాలి మనిషి, సార్థకతతోని బ్రతకాలి అని ప్రతి మానవునికి కాంక్ష ఉంటుంది. కాంక్ష లేనటువంటి మానవుడు ఎవడనున్నాడా? సంతోషం వద్దనే మానవుడు ఎవడనున్నాడా? ఉన్నారండి ఎవరన్నా? చిలకలు కూడా బంగారం వద్దంటోని చూసినాము, కానీ అయ్యారు సంతోషం వద్దంటోని చూసినాము. ఐ టెల్ యూ 2 basic fundamental golden rules to be happy, which has happened in the gospel according to Saint John. The first thing, ఒక మనిషికి సంతోషం కలగాలి అని అంటే మొట్టమొదటిది మనిషికి కావాల్సింది ఏంటంటే ద సెన్స్ ఆఫ్ బిలాంగింగ్. నేను ఒకరికి కావాలి, సంబంధించిన వాడను అన్నటువంటి ఆ ఆశ్వాసనము కలిగి ఉన్నవాడు మాత్రమే సంతోషంగా బ్రతుకుతాడు. ద సెన్స్ ఆఫ్ బిలాంగింగ్. ఐ బిలాంగ్ టు సమ్వన్, ఐ బిలాంగ్ టు సమ్వన్, ఆర్ దే బిలాంగ్ టు మీ, ఆర్ దే ఓన్ మీ. The sense of belonging is the first and fundamental principle in order to have happiness. Sense of belonging is not something which is sense of fitting. There is a vast difference. ఇంకో మాటలో చెప్పాలంటే సెన్స్ ఆఫ్ బిలాంగింగ్ ఈజ్ జస్ట్ ఆపోజిట్ టు ద సెన్స్ ఆఫ్ ఫిట్టింగ్. ఫిట్టింగ్ ఈజ్ సంథింగ్ బలవంతంగా నిన్ను నీవు కృషించి కుంచుకొని మడత పెట్టుకొని ఇతరుల యొక్క అభీష్టాల మేరకు నిన్ను నీవు సవరించుకొని మనస్సాక్షిని చంపుకొని వారితో వారి మధ్యలో బ్రతకడం ఈజ్ ఫిట్టింగ్. బట్ సెన్స్ ఆఫ్ బిలాంగింగ్ ఈజ్ జస్ట్ ద ఆపోజిట్ సైడ్. నీవు ఉన్నటువంటి స్థితిలో నీ యొక్క వ్యక్తిగతమైనటువంటి గుర్తింపుకు ఎక్కడ భంగము వాటిల్లకుండా, నీ విలువకు, నీ నైతికతను ఎక్కడ కూడా రాజీ పడకుండా, నీ ఉన్న స్థితిలో నిన్ను తనవారిగా స్వీకరించుకొని నీవు నావాడు అని నలుగురిలో తల ఎత్తుకొని చెప్పగలిగినప్పుడే అప్పుడు సంతోషానికి తొలిమెట్టుగా భావించబడుతుంది. రెండవది,
సంతోషానికి రెండవ మెట్టు ఏంటంటే ద సెన్స్ ఆఫ్ పర్పస్. వాట్ ఈస్ ద పర్పస్? ఉదయకాలం రాత్రి నిద్ర లేవగానే తెల్లారేసరికి ప్లీజ్ గెట్ అప్ విత్ రీజన్. ఎందుకు ఈ రోజున నేను నిద్రలో నుంచి లేచిన, ఎందుకు లేచిన, ఎందుకు లేచిన నిద్రలో నుంచి అనేటువంటి దానికి జవాబు దొరకకుండా పడకలో నుంచి మీరు కింద కాలు పెట్టకండి. దెర్ ఇస్ అ పర్పస్ ఎవ్రీ డే. థింక్ ఆఫ్ దట్ పర్పస్. ఇవి రెండింటిని కనుక మీరు సమర్థవంతంగా చేస్తే సంతోషం ఎక్కడనో లేదు, మీ ఇంట్లో అది నట్టింట్లో తిష్ట వేసుకొని కూర్చు. ద సేమ్ థింగ్ హ్యాస్ హ్యాపెండ్ విత్ పీటర్. దిస్ ఫెలో హ్యాస్ లెఫ్ట్. అయిపోయింది, వెళ్ళిపోయిండు మనోడు. వెళ్ళిపోయి చేపలు పట్టిండు, కాలే. యేసుక్రీస్తు కనబడ్డాడు. అరే భయ్ ఏంద్రా అంటే రాత్రంతా చేసినాం భయ్, కూర్చున్నాయివ్వా. వెంటనే యేసుక్రీస్తు ప్రభువులో అక్కడ కొద్దిగా ఉన్నది, ఇప్పుడు టైం లేదు కానీ 153 ఫిష్ అని మెన్షన్ చేస్తాడు పైన ఉన్న వచనంలో. ఐఎమ్ నాట్ గోయింగ్ టు టచ్ ఇట్. ఐఎమ్ ఓన్లీ గోయింగ్ టు టచ్ విత్ పీటర్ ఫ్యూ సెంటెన్స్ అండ్ ఐఎమ్ గోయింగ్ టు క్లోజ్ ఇట్. అక్కడ యేసుక్రీస్తు ప్రభువులో వారు తొలిసారిగా వారికి ఇచ్చినటువంటి ఆహ్వానం ఏంటంటే కమ్ లెట్ us dine. కమ్ లెట్ us dine. Dine doesn't mean that taking food in the night. అరిస్టావు అనే గ్రీక్ పదం యొక్క భావం ఏంటంటే ఇట్ ఈస్ అప్లైడ్ టు ద బ్రేక్ఫాస్ట్, ఇట్ ఈస్ అప్లైడ్ టు ద బ్రంచ్, ఇట్ ఈస్ అప్లైడ్ టు ద లంచ్, ఇట్ ఈస్ ఈవెన్ అప్లైడ్ టు ద డైనింగ్, డిన్నర్. అరిస్టావు అన్న పదం యేసుక్రీస్తు ప్రభువుల వారు అక్కడ వారినారు. కమ్ లెట్ us హ్యావ్ అరిస్టావు. దయచేసి మరొక సత్యం నేను మీకు చెప్తాను. ఇంటికి ఎవరైనా అతిథులు వచ్చినప్పుడు అన్నం తింటావా అని అడగకండి ప్లీజ్. ప్లీజ్ అన్నము తినండి అని వడ్డించండి. అన్నము తింటావా అని అడిగి వాళ్ళకు అన్నము పెడితే నీకు రావలసినటువంటి ఆశీర్వాదాలు రావు. ఫుల్ స్టాప్. ఇక్కడ యేసుక్రీస్తు ప్రభుల వారు తన శిష్యులతో అన్నటువంటి మాట ఏంటనంటే రాత్రంతా అలసిపోయారు. కమ్ ఐ హావ్ బాట్ బ్రెడ్, ఐ హావ్ బాట్ ఫిష్, కమ్ లెట్ us dine ఫస్ట్. కమ్ లెట్ us dine ఫస్ట్. క్షుద్బాధ కనబడినటువంటిది. మేము యాజక పరిచర్యలో నేను జార్జ్ మేము ఎప్పుడు కూడా ఇంట్లో ఎవరు కాలు పెట్టినా అన్నం తిను అని మొట్టమొదటి పలకరింపు. అయ్యా తినొచ్చినాం, అయినా తిను. అమ్మగారికి తెలుసు, హర్ ఫాదర్ వాజ్ ఎ గ్రేట్ పాస్టర్ ఫర్ అస్. మేమందరం అయ్యగారి చేతుల్నే పెరిగినాం. అయ్యగారులో ఆతిథ్యం ప్రతి గృహంలో. దయచేసి ఇకపై ఎవరిని అన్నము తింటావని అడగద్దు, అన్నం పెట్టండి. అప్పుడు మీకు రావాల్సిన ఆశీర్వాదాలు వస్తాయి. యేసుక్రీస్తు ప్రభువు వారు has prepared a beautiful dining barbecue by सुबह 6 बजे barbecue and that too fish barbecue. क्या चीज होता है भाई అయ్యా, क्या चीज होता है. ఆర్డినరీ ఫుడ్ పెట్టుతాడేమో అని అనుకున్నాం కానీ బార్బెక్యూ కే సాత్ భగవాన్ నే ఖిలా రే చలో. అండ్ పీపుల్ హ్యావ్ కమ్. ఫైర్ వాస్ దేర్, ఫైర్ క్యాంప్ ఈస్ గోయింగ్ ఆన్. ఫ్రెష్ బార్బెక్యూ, ఖతర్నాక్. నచ్చిన మెచ్చిన చేప ఏదన్నతే రాడుగు పెట్టుడు, కాల్చుకున్నాడు, కమ్మగ తినుడు. And in this process, a beautiful exercise is happening. Slowly, it is in the Sea of Galilee. గలిలియకు చాలా పేర్లు ఉన్నాయి. గెన్నెసెరత్ అనేటువంటి పేరుంది, టిబేరిస్ అనే పేరుంది, కిన్నెరెత్ అనే ఓల్డ్ టెస్టమెంట్ పేరుంది, లాట్స్ ఆఫ్ పేర్లు ఉన్నాయి. యేసుక్రీస్తు వారిని సంబోధించినప్పుడు ఏమన్నారంటే పైడాన్. పైడాన్ అనగా మన తెలంగాణ భాషలో ఏంటంటే బిడ్డ అన్నారు. ఇంక్లూసివ్ లాంగ్వేజ్, బిడ్డ. అది కేవలము అధికారం ఆప్యాయత ఉన్నవారు మాత్రమే సంబోధించేటువంటి పదం. అక్కడ పీటర్తో మాట్లాడుతూ ఉన్నాడు. పీటర్, అది మనకు తెలిసిందే. డూ యూ చెప్పరు, డూ యూ లవ్ మీ? హౌ బ్యూటిఫుల్. లవ్ అనగానే ఎంత చిలకలెక్క నవ్వుతున్నారండి, పానం ఎంత హాయిగా ఉన్నదో. ఇజంట్ ఇట్? డూ యూ ఆల్ లవ్ యువర్ సెల్ఫ్? అట్లీస్ట్ లవ్ యువర్ సెల్ఫ్, ఇఫ్ నాట్ అదర్స్. ద వన్ హూ డజంట్ లవ్ దెమ్సెల్వ్స్ విల్ నెవర్ లవ్ అదర్స్. యేసుక్రీస్తు ప్రభువుల వారు అడుగుతున్నారు, మిస్టర్ పీటర్, డూ యూ లవ్ మీ? అండ్ దిస్ కన్వర్జేషన్ ఈస్ హ్యాపెనింగ్. ఎక్కడండి? మంట ఉంది, మంట చుట్టూ 7 శిష్యులు ఉన్నారు, మాస్టర్ ఉన్నాడు. దిస్ కన్వర్సేషన్ ఈస్ హ్యాపెనింగ్ అరౌండ్ ద ఫైర్. దెన్ పీటర్ సెడ్, ఎస్ బాస్, యు నో ఐ లవ్ యూ. ఆఫ్టర్ సమ్ టైమ్ యేసుక్రీస్తు ప్రభువుల వారు, మిస్టర్ పీటర్, డూ యూ రియల్లీ లవ్ మీ? He said,
లార్డ్ యు నో ఐ లవ్ యూ. ఆఫ్టర్ సమ్ టైమ్, మిస్టర్ పీటర్, డూ యూ రియల్లీ లవ్ మీ? అప్పుడు పీటర్ అనుకున్నాడు, సిలువ మీద ఎక్కిన తర్వాత జర సరకాయించాడు. ఇంతకుముందు ఇట్లా 3 సార్లు ఏది కూడా అడిగిండా అన్న మనసులో అనుకుండొచ్చు పీటర్. ఏదో బాధకు వేదనకి ఇట్లా అయిపోయి అడుగుతున్నాడు. ఆయన వ్యసన పడ్డాడు అన్నాడు తెలుగు బైబిల్లో. వ్యసన పడ్డాడు అన్న పదం వాడబడ్డది. ఇంగ్లీష్లో హీ వాస్ డీప్లీ ట్రబుల్డ్ బై థర్డ్ టైమ్ ఆఫ్ ఆస్కింగ్, లార్డ్ యు నో ఐ లవ్ యూ. 3 things I'll tell and take leave. ఈ కన్వర్సేషను 3 సార్లు. దెర్ ఇస్ అ లాజిక్. యేసుక్రీస్తు ప్రభుల వారిని పేతురు చలిమంట కాచుకున్నప్పుడు ఒకరు అడుగుతారు, యేసు ప్రభు ఎవరో నీకు ఎరుకనా అంటే, ఎన్నిసార్లు పీటరు యేసు ప్రభుని ఎరుగా అని చెప్పినాడమ్మా? ఇక్కడ 3, అది లాజిక్. 3 సార్లు అడగడానికి కారణం ఏంటంటే, అక్కడ నన్ను ఎరగను అని చెప్పినావు గనక ఇక్కడ 3 మారు పీటరు మరొకసారి విత్ గ్రేట్ రీఇన్ఫోర్స్మెంట్ హి ఇస్ ట్రైయింగ్ టు సే ఐ లవ్ యు. హావ్ యువర్ అటెన్షన్ మై ఫ్రెండ్స్. అక్కడ దేవుడు అద్భుతంగా, అందుకే నేనంట థియాలజీలో ప్రతి అక్షరము మర్మమైన భావగర్భితమైనటువంటి మాట. అక్కడ వాడబడినటువంటి పదం ఏంటనంటే, ఫస్ట్ టైం పీటర్ డు యు అగాపో మీ, గ్రీకులో ఆయన అడిగిన మాట, ఆ మాట ఏంటనంటే డు యు అగాపో మీ. అగాపే సహవాసాలు చేసుకుంటారా మీరు? సార్, అగాపే మీల్, అగాపే ఫెలోషిప్ విన్నారు ఎప్పుడన్నా ఈ పదాలు? విన్నారా లేదా? వినకపోతే ఇప్పుడు పస్కా పండుగ, అగాపే పస్కా పెట్టేసేయండి బయటకు, ఊరు బయట. ఊర్లలో అంతా పస్కా పండుగ అవుతుంది, యాటను తీసుకుపోయి జోర్ ధూమ్ ధామ్ చేస్తారు. అగాపే, వాట్ డస్ దిస్ అగాపే మీన్? అండ్ పీటర్ హిస్ రెస్పాన్స్ ఏమన్నాడండి? డు యు అగాపో మీ అని అంటే పీటర్ అన్నాడు, లార్డ్ ఫీలియో యు అన్నాడు. జీసస్ వాజ్ ఆస్కింగ్, డు యు అగాపే మీ? దెన్ పీటర్ వాజ్ టెల్లింగ్, లార్డ్ ఫీలియో యు. సెకండ్ టైం అప్పుడు ఏమన్నాడంటే, భగవంతుడు పోస్కో ఆరియోన్. పోస్కో అని అంటే టెండ్ మై ల్యాంప్స్. పోస్కో అంటే టెండ్, ఆరియో అని అంటే ల్యాంప్స్. బీ కేర్ఫుల్, ఎవ్రీ వర్డ్ ఈస్ డిస్టింక్టివ్ ఇన్ ద బైబుల్. సెకండ్ టైం జీసస్ ఆస్క్డ్, పీటర్ డు యు అగాపే మీ? దెన్ పీటర్ హ్యాస్ రిప్లైడ్, లార్డ్ ఓయిడో, that means no, you know, oido filio you. Then Jesus said, poimano probato. Poimano ante artham entante shepherd or pastor, and probato ante sheep. First one is tend my lambs. Second one is shepherd my sheep. Third time Jesus was asking, ఇప్పుడు కొద్దిగా డిఫరెంట్గా అడిగిండు యేసు ప్రభు, పీటర్ డు యు అగాపే మీ? దెన్ పీటర్ వాస్ క్వైట్ కంఫర్టబుల్. లార్డ్ ఓయిడో గినాస్కో ఫీలియో యు. దెన్ గాడ్ సెడ్, పోస్కో ప్రొబాటన్ టెండ్ మై షీప్. A logic I'll present and I'll take leave. Jesus was expecting Peter with an higher form of response. Agape anaga భగవంతుని యొక్క ప్రేమ, నిష్కామ కర్మ ప్రేమ, నిస్వార్థమైన ప్రేమ, వీటన్నిటిని మించి త్యాగపూరితమైనటువంటి పరిచర్యతో నీవు నన్ను ప్రేమిస్తావా అని అన్నప్పుడు, పీటర్ కన్నుల ముందు ఆయన బలహీనతలు కళ్ళకు అద్దినట్టు కనబడిన తర్వాత 3 సార్లు నేను బొణికి నీ కొరకు నేను ప్రాణమైన ఇస్తానని ఆ పలికిన ప్రగల్భాలు ఆయనను నేను నిజముగా ప్రాణప్రథముగా ప్రేమిస్తానని చెప్పడానికి ఆయన వెరచిపోయినాడు. వాస్తవికతలోనికి వచ్చి, అయ్యా ప్రాణప్రదంగా నేను ప్రేమిస్తానని మాట ఇవ్వలేను. ఫీలియోయు అనగా
కేవలము కేవలము సౌభ్రాతృత్వమైనటువంటి ప్రేమతో మాత్రమే నేను నిన్ను ప్రేమించగలుగుతాను అని సెలవిచ్చినాడు. 2 సార్లు కూడా ఆ విధంగా సెలవిచ్చే పేతురు యొక్క బలహీనతను ఎరిగినటువంటి భగవంతుడు పేతురు స్థాయికి దిగినాడు. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. ఈ రోజున నీ స్థాయికి ఆయన దిగుతాడు. నిన్ను అర్థం చేసుకుంటాడు, నీ బలహీనతను అర్థం చేసుకుంటాడు. బలవంతంగా తన స్థితికి స్థాయికి నిన్నెన్నడూ తీసుకొని పోడు. చివరిగా ఆయన అడిగిన మాట ఏంటంటే, పీటర్, డూ యు ఫీల్ యు మీ? పీటర్ వాస్ క్వైట్ కంఫర్టబుల్, క్వైట్ కంటెంట్, అండ్ హి సెడ్ yes లార్డ్, yes లార్డ్. 2 పదాలు ఐ నో, నీకు తెలుసు, నీకు తెలుసు అన్నటువంటి పదాలు ఆడ వాడబడిన ఏంటంటే ఓయిడా, ఓయిడా అనగా ఇంటలెక్చువల్లీ యు నో. రెండవసారి నీకు తెలుసు అన్న పదం వాడబడింది ఏంటంటే గినోస్కో. గినోస్కో అంటే ఎక్స్పెరిమెంటల్లీ యు నో, ప్రాక్టికల్లీ యు నో, థియరిటికల్లీ యు నో అబౌట్ మీ. ఐ అగాపే యు మై లార్డ్. దెన్ యు నో వాట్ హెస్ హ్యాపెండ్ ఇన్ దిస్ ప్రెసెన్స్. ఏ అగాపే కొరకైతే దేవుడు పేతురును అడిగినాడు, చిట్ట చివరిగా అదే పేతురు దేవుడిచ్చినటువంటి ఆజ్ఞను ఆయన శిరస్సు ఆవహించి 3వ శతాబ్దంలో రాయబడినటువంటి, ఫస్ట్ సెంచరీలో రాయబడినటువంటి క్లెమెంట్ ఆఫ్ రోమ్ అనుసారంగా పేతురు చివరిసారిగా యేసుక్రీస్తు కొరకు హతసాక్షి అయినాడు. ఫీలియో స్థితి నుంచి అగాపే స్థితికి ఆర్డినేషన్ తీసుకుని వచ్చింది. దట్ ఈస్ యువర్ ఆర్డినేషన్ ఈజ్ నాట్ ఓన్లీ బీయింగ్ బట్ డూయింగ్. ఐ క్లోజ్ ఇట్. ఆర్డినేషన్ ఈజ్ నాట్ ఓన్లీ ఫర్ బీయింగ్ బట్ ఫర్ డూయింగ్. ఆర్డినేషన్ క్రైస్తవునిగా జీవించడానికి, క్రైస్తవునిగా బ్రతకడానికి కాదు. ఆర్డినేషన్ క్రైస్తవునిగా హత సాక్షిగా జీవించడానికి నిర్దేశించబడింది. అలాంటి ధర్మ విధులు దేవుడు మీకు నాకు తోడయుండును గాక. దయచేసి అందరం లేచి నిల్చొని ఉందాం. ఆరాధన క్రమ పుస్తకంలో 24వ పుటలో ఉన్నటువంటి అపోస్తల విశ్వాస ప్రమాణం అందరం కలిసి చెప్పుకొనుట ద్వారా మన విశ్వాసాన్ని బలపరుచుకుందాం. పరలోక భూలోకంలో సృష్టికర్తయగు సర్వశక్తి గల తండ్రి అయిన దేవుని నేను నమ్ముచున్నాను. ఆయన అద్వితీయ కుమారుడును మన ప్రభువైన యేసుక్రీస్తును నమ్ముచున్నాను. ఈయన పరిశుద్ధాత్మ వలన కన్యయగు మరియ గర్భమున ధరింపబడి ఆమె పుట్టెను. పిలాతు కాలమందు బాధపడి సిలువ వేయబడి చనిపోయి పాతి పెట్టబడి అదృశ్యలోకంలోనికి దిగాను. 3వ దినమున చనిపోయిన వాళ్ళ నుండి తిరిగి లేచి పరలోకంకి ఎక్కి సర్వశక్తి గల తండ్రి అయిన దేవుని కుడి చేతి వైపు కూర్చుని ఉన్నాడు. సజీవులకును మృతులకును తీర్పు తీర్చుటకు అక్కడి నుండి ఆయన వచ్చును. పరిశుద్ధాత్మ నమ్ముచున్నాను. పరిశుద్ధ సార్వత్రిక సంఘం, పరిశుద్ధుల సహవాసం, పాపక్షమాపణను, శరీర పునరుత్థానం, నిత్య జీవం నమ్ముచున్నాను. ఆమేన్. దయచేసి కూర్చుందాం. మరింత మట్టుకు చాలా సుదీర్ఘమైనటువంటి వేదాంత దృక్పథంతో కూడినటువంటి, ఆత్మీయ విశ్లేషణతో కూడినటువంటి, అనుభవాత్మకమైనటువంటి విలువలతో కూడినటువంటి దివ్యమైనటువంటి సందేశం మనం విన్నాం. మరి చక్కటి మరి యొక్క ఆధ్యాత్మిక సత్యాలతో కూడుకున్నటువంటి ఈ సందేశాన్ని మనకు అందించినటువంటి రెవరెండ్ డాక్టర్ ప్రొఫెసర్ రాజేశ్వర సాల్మన్ మరి అయ్యగారికి మా హృదయపూర్వకమైనటువంటి కృతజ్ఞతలు, ధన్యవాదాలు మనందరి తరపున నేను నిండుగా సమర్పిస్తూ ఉంటున్నాను. మరి మన మధ్యలో అమ్మగారు మరియు పిల్లలు లియో, లిపి వారు కూడా ఉండడం చాలా సంతోషం. మా అందరి తరపున ప్రత్యేకమైనటువంటి ఆహ్వానం మరియు కృతజ్ఞతలు, ధన్యవాదాలు నేను తెలుపుతూ ఉంటున్నాను. మరి ఈ సందర్భంలో స్టూవర్ట్ గారు ప్రకటనలు చదివి వినిపిస్తారు. ఉదయకాల ఆరాధనలో చేరవచ్చిన సంఘం అంతటికి, అలాగే ఆన్లైన్లో వీక్షిస్తున్న సంఘస్థులందరికీ కూడా ప్రభునామంలో శుభములు, వందనములు తెలియజేస్తున్నాం.
అలాగే మరి ఈరోజు మెదక్ అధ్యక్ష మండలం నుంచి మనకి ఇవ్వబడినటువంటి అంశము అభిషిక్తుల పరిచర్య. ఈ అంశంపై మరి చక్కటి దైవ సందేశాన్ని మనకు అందించినటువంటి మన ప్రియులు, మరి ఇంట్రడక్షన్ అవసరం లేదు, అన్ని శాఖల్లో ప్రావీణ్యులు అయ్యగారు మీరు చక్కటి దైవ సందేశం అందించినారు. వందనాలు. ఈ యొక్క గూగుల్ ప్రపంచంలో అక్కడక్కడ తెలుగు కనుమరుగైపోతున్న పరిస్థితుల్లో తెలుగు సాహిత్యాన్ని ఎల్లవేళలా మీరు పట్టి దాని జీవం పోస్తూ నడిపిస్తున్నందుకే మీకు ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాను అయ్యగారు. మీ యొక్క పరిచర్యలో మరి దేవుడు మిమ్మల్ని అంచెలంచెలుగా ఎదిగింపచేస్తూ మరి రాష్ట్ర ప్రభుత్వాలు గుర్తించే స్థాయిలో మీరు ఉండి మరి యునైటెడ్ ఏపీలో మరి ప్రిజనర్స్గా ఉన్నవారికి మీరు కౌన్సిలింగ్ చేయడం ఎంతో ఉన్నతమైన బాధ్యత. దాదాపుగా ఎన్నో రకాలైనటువంటి ఖైదీలు ఉంటారు. మరి వారందరినీ కూడా మీరు మెంటల్గా స్టడీ చేసి వారికి మీరు కౌన్సిలింగ్ ఇచ్చే బాధ్యతలో ఉన్నారంటే ఎంతో ఉన్నతమైన విలువలు దేవాది దేవుడు మీకు ఆశీర్వాదకరంగా ఇచ్చినాడని మేము నమ్ముచున్నాము. మరి ఈ యొక్క ఆరాధనలో మాతో పాటు మీరు ఉండటం, మీరు కుటుంబాన్ని కూడా మా మధ్యలోకి నడిపించిన వందనాలు. అమ్మగారు, పిల్లలకి మీకు ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాను. మీరు ఇంకా సేవలో బలంగా వాడబడాలని, మెదక్ అధ్యక్షుడు ఉండాలని మొత్తానికే మీరు గట్టి సేవలు అందిస్తారని దేవుని నామమున. థ్యాంక్ యూ అయ్యగారు. దయచేసి సంఘ ప్రకటనలు గమనించండి. గత వారంలో దేవుని ఆలయంలో సమర్పించబడిన కానుకల వివరములు ఈ విధంగా ఉన్నవి. ఉదయం 6:30 గంటల ఆరాధన యందు 6,576, 9:30 గంటల ఆరాధన యందు 17,287 రూపాయలు, సాయంకాలం 6:30 గంటల ఇంగ్లీష్ ఆరాధనలో 2,330 రూపాయలు, బిల్డింగ్ ఫండ్ ద్వారా 77,400 రూపాయలు, దశమ భాగం ద్వారా 8,220 రూపాయలు, మంత్లీ సబ్స్క్రిప్షన్ ద్వారా 22,300 రూపాయలు కానుకలుగా సమర్పించబడింది. గత వారంలో చర్చ్ ఎక్స్పాన్షన్ నిమిత్తమై కూడా ప్రత్యేకమైన కానుక అందించబడింది. మిస్టర్ పత్తి పరంజ్యోతి గారు 5,500 రూపాయలు చర్చ్ ఎక్స్పాన్షన్ నిమిత్తమై వారు అందించినారు. గత వారంలో ఇతర కానుకలు వచ్చిన వివరాలు ఈ విధంగా ఉన్నవి. మరి గత వారంలో లేట్ మిస్టర్ చింతమల్ల మోజెస్ అజయ్ కుమార్ వారి యొక్క ఫస్ట్ డెత్ యానివర్సరీ సందర్భంగా వారి కుటుంబ సభ్యులు 1000 రూపాయలు కానుకలుగా సమర్పించినారు. అలాగే లేట్ మిస్టర్ పుల్కూరి శాంసన్ అలెగ్జాండర్ వారి యొక్క జ్ఞాపకార్థ కుటుంబంలో వారి కుటుంబ సభ్యులు 1000 రూపాయలు కానుకలుగా సమర్పించినారు. గత వారంలో మిస్సెస్ ఎన్ సుశీల వైఫ్ ఆఫ్ మిస్టర్ ఎన్ థామస్ ఎస్సికర్ వారి యొక్క బర్త్డే సందర్భంగా వారి కుటుంబ సభ్యులు 1,200 రూపాయలు కానుకలుగా సమర్పించినారు. మరి గత వారంలో ఆలయంలో సమర్పించినటువంటి మొత్తం కానుకలు 1,42,813 రూపాయలు. ఈ రోజున సండే స్కూల్ పరిచర్య 4 గంటలకి జూమ్ నందు ఉంటుందని తెలియజేస్తున్నాము. దయచేసి సండే స్కూల్ పిల్లలు గమనించండి. పేరెంట్స్ మీరు మోటివేట్ చేస్తూ మీ సహకారాన్ని అందిస్తున్నందుకే పేరెంట్స్కి ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాం. అలాగే యవనస్తుల కూడిక ఈ ఆరాధన అయిన పిదప వెంటనే ఉంటుందని తెలియజేస్తున్నాము. మరి ఫిజికల్ గ్యాదరింగ్స్తో మరి గత వారం నుంచి యవనస్తులు ఈ యొక్క కూడికను జరిపించుకుంటున్నారు. మరి ఈరోజు కూడా అలాగే ఉంటుందని తెలియజేస్తున్నాం. సాయంకాలం 6:30 గంటల ఇంగ్లీష్ ఆరాధనలో స్థానిక సంఘ కాపరులు ఆరాధన జరిపించగా మిస్టర్ ఎస్ సాల్మన్ గారు దైవ సందేశాన్ని అందిస్తారు. స్త్రీల మైత్రి ఆరాధన యథావిధిగా వచ్చే బుధవారము అనగా 28 జూలై 6:30 PM సోషల్ వీడియోస్ ద్వారా మీకు అందించబడుతుందని తెలియజేస్తున్నాం. విజ్ఞాపన ఆరాధన ఇంటర్సెసరీ ప్రేయర్స్ వచ్చే శుక్రవారము 30 జూలై 7 PM జూమ్ నందు ఉంటుంది. మీ యొక్క ప్రార్థన మనవులు ఉన్నట్లయితే సాల్మన్ అంకిల్ గారికి మీరు అందించవచ్చును. వచ్చే ఆదివారం ఆరాధన ఏర్పాట్లు 1 ఆగస్ట్ 6:30 గంటల ఉదయకాల ఆరాధనలో స్థానిక గురువులు అసోసియేట్ పాస్టర్ రెవరెండ్ వై విజయ్ కుమార్ అయ్య గారు ఆరాధన జరిపించి వారే దైవ సందేశాన్ని అందిస్తారు. 9:30 గంటల ఆరాధనలో స్థానిక గురువులు ప్రెస్బిటర్ ఇన్ఛార్జ్ గారు రెవరెండ్ ఎం జార్జ్ ఎబినేజర్ రాజు అయ్య గారు ఆరాధన జరిపించి వారే దైవ సందేశాన్ని అందిస్తారు. సాయంకాలం 6:30 గంటల ఇంగ్లీష్ ఆరాధనలో స్థానిక గురువులు ఆరాధన జరిపించగా
మిస్టర్ డి ధీరజ్ టెలిమేకర్స్ వారు దైవ సందేశాన్ని అందిస్తారు. గత వారంలోనే ప్రకటించిన విధంగా 8th ఆగస్ట్ అనగా రేపు వారం కాకుండా మళ్ళీ వచ్చే వారం మనము చర్చ్ యానివర్సరీ అండ్ థ్యాంక్స్ గివింగ్ సర్వీస్గా జరిపించుకుంటున్నాము. మరి ఆ రోజున 9:30 గంటల ఆరాధన ఒకటే ఉంటుందని తెలియజేస్తున్నాము. మరి ఆరాధనలో మన మధ్యలోకి ప్రత్యేకమైనటువంటి స్పీకర్గా రెవరెండ్ ఎం విల్సన్ అయ్య గారు, సిఎస్ఐ వెస్లీ చర్చ్ వారసిగూడ ప్రెస్బిటర్ ఇన్ఛార్జ్ గారు మన మధ్యలోకి వచ్చి వారు దైవ సందేశాన్ని అందిస్తారని తెలియజేస్తున్నాము. మరి ప్రతి సంవత్సరం లాగే ఈ సంవత్సరం కూడా మన చర్చ్లో ఉన్నటువంటి సీనియర్ సిటిజన్స్ని మనం గౌరవించుకోవడం మన ఒక పద్ధతిగా మనం తీసుకువెళ్తున్నాం. మరి ఈ సంవత్సరం కూడా మరి యొక్క సీనియర్ సిటిజన్స్ని మరి ఫెలిసిటేట్ చేయాలని చేసినాము. మరి గత సంవత్సరంలో పాండమిక్ ఉన్నందున చర్చ్ యానివర్సరీ జరగలేదు కాబట్టి లాస్ట్ 2 years అనగా 10th ఆగస్ట్ 2019, 8th ఆగస్ట్ 2021 ఈ మధ్య కాలంలో 65 years క్రాస్ అయిన వారు దయచేసి మీ వివరాలు మాకు అందించినట్లయితే ఆ రోజు మన సంఘంలో ఉన్న వారిని పెద్దవారిని గౌరవించుకుంటాం. ఈ యొక్క ప్రత్యేకమైన ఆరాధనలో మరి సంఘం అంతటికి మరి ఫెలోషిప్ లంచ్ ఉంటుందని తెలియజేస్తున్నాం. కన్ఫర్మేషన్ సర్వీస్ 22nd ఆగస్ట్ 2021 ఈ యొక్క ఆరాధన 9:30 గంటల ఆరాధన ఉంటుంది. ఇది కూడా ఒకటే ఆరాధన ఉంటుంది ఆ రోజు, దయచేసి గమనించండి. మన మధ్యలోకి బిషప్ తండ్రి గారు రైట్ రెవా డాక్టర్ ఏసీ సాల్మన్ రాజయ్య గారు మన మధ్యలోకి వచ్చి ఈ యొక్క ఆరాధనలో వారి యొక్క సందేశాన్ని అందిస్తారు. మరి మన గృహాల్లో ఉన్నటువంటి యవన బిడ్డలు 15 సంవత్సరాల ప్రాయం పైన ఉన్నవారు మరి యొక్క కన్ఫర్మేషన్ సర్వీస్కై వారు ఎలిజిబుల్గా ఉన్నారని తెలియజేస్తున్నాము. దయచేసి తీసుకున్నట్లు ఎవరైనా మీ గృహాల్లో మీ యవన బిడ్డలు ఉన్నట్లయితే దయచేసి వారి వివరాలు మాకు అందించాలని తెలియజేస్తున్నాము. మరి గత వారంలో మరి ఇచ్చినటువంటి ఈ కాల్కు దాదాపుగా 35 క్యాండిడేట్స్ ముందుకు వచ్చి వారు యొక్క తర్ఫీదులో ఉంటున్నారని తెలియజేస్తున్నాము. ఈ యొక్క కన్ఫర్మేషన్ సర్వీస్ సంబంధించినటువంటి క్లాసెస్ ప్రతి వారం జరుగుతుంది. గత వారం కూడా ఆదివారం రోజున సాయంత్రం 4 గంటలకు జరిగింది. ఈ రోజున కూడా 4 గంటలకి కన్ఫర్మేషన్ బిడ్డలకి మరి క్లాస్ ఉంటుందని తెలియజేస్తున్నాం. దయచేసి సమయానికి రావాలని కోరుచున్నాం. చర్చ్ యానివర్సరీ ఇన్విటేషన్ కార్డ్స్ సిద్ధం చేయబడి ఉంది. దయచేసి మీ యొక్క ఏరియా లీడర్స్, మీ కన్సర్న్ ఏరియా లెంట్ లీడర్స్ దగ్గర నుంచి మీరు ఈ యొక్క ఇన్విటేషన్ కవర్స్ మీరు తీసుకొని వచ్చును. మరి అలాగే మరి ఏరియా లీడర్స్ కూడా రిక్వెస్ట్ చేస్తున్నాం. మరి మీకు ఇవ్వనటువంటి కనెక్టెడ్ కార్డ్స్, మీ ఏరియాకి సంబంధించిన కార్డ్స్ మీకు అందించబడుతుంది. దయచేసి నా దగ్గర మీరు కలెక్ట్ చేసుకొని మీరు మీకు కనెక్టెడ్గా ఉన్నటువంటి హౌజెస్కి మీరు అందించవాలని తెలియజేస్తున్నాం. పెళ్లి ప్రకటనలు గమనించండి. మన సిఎస్ఐ వెస్లీ చర్చ్ చిలికలగూడ సంఘ సభ్యుడును సైనిక్పురి హైదరాబాద్ నివాసియగు మిస్టర్ జేఎస్ఎన్ మూర్తి గారి కుమారుడు యగు మిస్టర్ జె నాగసూర్య ప్రభాకర్ గారి యొక్కయు మరియు సిఎస్ఐ క్రైస్ట్ చర్చ్ కర్నూలు పాస్టేట్ 1 సంఘ సభ్యుడును సోమిశెట్టి నగర్ కర్నూలు నివాసియగు లేట్ మిస్టర్ నంద్యాల ప్రసాదరావు గారి కుమార్తె యగు మిస్ నంద్యాల ఎఫ్సి ప్రదర్శిని గారి యొక్క వివాహ ప్రకటన చేయించున్నాము. ఇది 2వ ప్రకటన. మరి యొక్క పెళ్లి ప్రకటన గమనించండి. మన సిఎస్ఐ వెస్లీ చర్చ్ చిలికలగూడ సంఘ సభ్యుడును జ్యోతినగర్ కాలనీ మేడ్చల్ హైదరాబాద్ నివాసియగు మిస్టర్ బేతాల జోసెఫ్ ఆర్థర్ గారి కుమార్తె యగు డాక్టర్ బి లిజీ జెరూసా గారి యొక్కయు మరియు సిఎస్ఐ వెస్లీ చర్చ్ క్లాక్ టవర్ సెకండ్రాబాద్ సంఘ సభ్యుడును సుచిత్ర జీడిమెట్ల హైదరాబాద్ నివాసియగు లేట్ మిస్టర్ నామ ఈబర్ ఇజ్రాయెల్ గారి కుమారుడు యగు మిస్టర్ నామ ఎల్వేస్ కరుణాకర్ గారి యొక్క వివాహ ప్రకటన చేయించున్నాం. ఇది కూడా 2వ ప్రకటన. చదవబడినటువంటి 2 వివాహాలు జరపకూడదని మన దక్షిణ ఇండియా సంఘ చట్ట ప్రకారం కానీ మన భారతదేశ చట్ట ప్రకారం కానీ ఏ న్యాయమైన హేతువు ఆక్షేపణ ఆటంకం కానీ ఉండేలా ఈ పరిశుద్ధ వివాహానికి ముందే వ్రాతపూర్వకంగా మన సంఘ కాపరి గారికి తెలియజేయవలెను. థ్యాంక్ యూ. ఈ సందర్భంలో మరి ఆర్డినేషన్ ఆరాధన
జరిపించుకుంటున్నటువంటి ప్రత్యేక సందర్భంలో మరి గురువులను గౌరవించాలి అనేటటువంటి ఒక ఆలోచనతో మరి స్టూవర్డ్ గారు సిద్ధంగా ఉన్నారు. ఈ సమయాన్ని స్టూవర్డ్ గారికి ఇస్తూ ఉంటున్నాను. సంఘమంతా మీకు అందరికీ తెలిసిన విధంగా మరి ఈరోజు అభిషిక్తుల ఆదివారంగా మనం జరిపించుకుంటున్నాం. మరి మన మధ్యలో మన సంఘాన్ని ప్రేమించి మన సంఘంలో సేవ చేస్తున్న మన అభిషిక్తులకి మనము సన్మానం చేసుకోవడం ఇట్ ఇస్ ఎ మినిమం కర్టసీ. మరి ముఖ్యంగా చెప్పాలంటే ఈరోజు మనకు ఉన్నటువంటి ప్రత్యేకమైన అతిథి ప్రొఫెసర్ రెవరెండ్ రాజేశ్వర సాల్మన్ గారు, ఎస్సిటిసి. ముందుకు రావాలని తెలియజేస్తున్నాం. అయ్యగారు ప్లీజ్. దేవుడు మిమ్మల్ని వాడుకుంటున్న విధానంకే మరొకసారి మీకు వందనాలు చెల్లిస్తూ, మరి అయ్యగారితో నేను ఎప్పుడు కూడా మాట్లాడినప్పుడు ప్రపంచంలో ఏ సబ్జెక్ట్ మాట్లాడినా కూడా దానికి సంబంధించినటువంటి అయ్యగారి దగ్గర సొల్యూషన్ ఉంది. ఐ కెన్ సే ఈజ్ ఏ మొబైల్ ఎన్సైక్లోపీడియా. ఆల్ టైమ్ విచ్ ఎవర్ యూ ఆస్క్ ఎనీథింగ్ దెర్ ఈజ్ ఎ ఇమీడియట్ రెస్పాన్స్. అయ్యగారు మరి మిమ్మల్ని సన్మానించుకోవడం మా యొక్క బ్లెస్సింగ్. అయ్యగారు మీరు కూడా ముందుకు ప్లీజ్. మరి జైళ్ళలో ఖైదీలకి కౌన్సిలింగ్ చేయడం అనేది గొప్ప సేవ. మరి అయ్యగారు ఉన్నారు. అయ్యగారు మీరు కూడా రండి. మన మధ్యలో ఉన్నటువంటి రెవరెండ్ ప్రొఫెసర్ రాజేశ్వర సాల్మన్ అయ్య గారిని సాల్మన్ అంకిల్ గారు షాల్తో సత్కరించాలని కోరుచున్నాను. మన పాస్టర్ ట్రెజరర్ గారు అయినటువంటి బెన్హర్ గారు గార్లెండ్స్తో వారు సన్మానిస్తారు. అలాగే మన అయ్య గారిని ప్రెస్బిటర్ ఇన్ఛార్జ్ గారి రెవరెండ్ ఎం జార్జ్ ఎబినేజర్ రాజా అయ్య గారిని బెంజమిన్ జ్యోతి అన్న షాల్తో సత్కరించవాలని కోరుచు. గార్లాండ్ మిస్టర్ డాక్టర్ ఎంఈ జయరాజ్ అన్న గార్లాండ్తో వారు సత్కరిస్తారు. షాల్తో బెంజమిన్ అన్న. మన అసోసియేట్ పాస్టర్ రెవరెండ్ వై విజయ్ కుమార్ అయ్య గారిని కూడా సత్కరించుతున్నాం. శామ్యుల్ క్రిస్టఫర్ గారు షాల్తో సత్కరిస్తారు. అలాగే పాకల్పాటి ఆర్ఎన్ కుమార్ వారి గార్లెండ్తో సత్కరించవాలని కోవచ్చు. రాజేశ్వర్ సాల్మన్ అయ్య గారి గురించి చెప్పాలంటే మరి ఏసీటీసీలో ఉంటూ కూడా మరి అన్ని చర్చెస్ ద్వారా ప్రేమించబడి మరి నేనైతే దాదాపుగా ఎవ్రీ సండే దాదాపుగా 2 చోట్ల అయ్యగారు ప్రసంగం చేయడం, 2 రాష్ట్రాల్లో మరి దేవుడు తనని బలంగా వాడుకుంటున్నందుకే ఈ వందనాలు చెల్లిస్తున్నాను. అలాగే మాకు యూసీసీ గ్రూప్ కూడా అయ్యగారు సేవలు అందిస్తున్నారు. అయ్యగారు వాజ్ ఏ కన్వీనర్ ఫర్ ప్రేయర్ అండ్ స్పిరిచువల్ బోర్డ్. అలాగే మన మధ్యలో ఉన్న 2 అయ్యగారులు కూడా మరి చక్కటి సేవను అందిస్తున్నారు. సంఘమంతటి పక్షంగా అయ్యగారులు మీరు అందిస్తున్నటువంటి సేవకి మరొక్కసారి మీకు వందనాలు చెల్లిస్తూ ముగిస్తాను. సంఘ పెద్దలు మరి గౌరవప్రదంగా సన్మానించినటువంటి విధానాన్ని బట్టి ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలుపుతూ ఉంటూ ఉన్నాను. తిరిగి మనమందరం కలిసి లేచి నిల్చొని ఉండి
573వ కీర్తన పాడదాం. ఈ కీర్తన పాడుతూ ఉంటే దేవునికి అర్పణలు అర్పిస్తాం. కలిగి పెరుగుదమా ధనము దాత్రి దేవుని దంచు నెరుగుదమా ధనము దాత్రి దేవుని దంచు నెరుగుదమా శక్తి కొలది కాంత నార్పింతమా మన భక్తి నుండి కొంత తీయుదమా మన భక్తి నుండి కొంత తీయుదమా సంతోషముగా సాగుదమా మన సంతటితో చేయగుదమా మన సంతటితో చేయనేగుదమా గర్వఘనములో వీడి అర్పింతమా యూర్వే సర్వ మాయన దంచు నేర్పింతమా యూర్వే సర్వ మాయన దంచు నేర్పింతమా సంఘ సేవకు సొమ్ము సమకూర్తమా క్రీస్తు సంఘ ఎక్కరలన్నీ తీర్చుదమా క్రీస్తు సంఘ ఎక్కరలన్నీ తీర్చుదమా ప్రతి ఆదివారమిది మదినుంతమా దీని ప్రతి సంఘస్థుడు చేయ బోధింతమా దీని ప్రతి సంఘస్థుడు చేయ బోధింతమా విధి దళచి దోర్బలుల రక్షింతమా సంఘ విధవాలి జ్ఞానముతో దర్శింతమా సంఘ విధవాలి దానముతో దర్శింతమా దిక్కులేని జనుల దీవింతమా వారి కరలలో మేలు కావింతమా వారి కరలో మేలు కావింతమా ఓచుకోనుట కంటే నీచుదమా మరల నీచు తండ్రికి స్తుతుల నీచేదమా మరల నీచు తండ్రికి స్తుతుల నీచేదమా వెదజల్లి అభివృద్ధి పొందుదమా మోక్ష పదవులను వింపపరుగిడుదమా మోక్ష పదవులను వింపపరుగిడుదమా